సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పేరు లక్ష్మణ్ బాబు, నేను ఉండేది గోదావరికని. ఆర్సీఎం అనేటువంటి ఈ వ్యాపార విధానాన్ని నేను ఒక 2005 సంవత్సరంలో నేను వినడం జరిగింది. ఇది సుబ్రహ్మణ్యం గారని నా మిత్రుడైనటువంటి రేపల్లి సుబ్రహ్మణ్యం గారు, వారు ఆర్టీసీలో కండక్టర్గా జాబ్ చేస్తూ ఈ వ్యాపారం తనకి నచ్చడం వల్ల తను ఈ ఉత్పత్తులు వాడుతూ బాగుండడం వల్ల నా దగ్గరికి రావడం, నేను వారి సీనియర్ల ద్వారా ఈ వ్యాపార అవకాశాన్ని విన్న తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో ఎలాంటి నష్టం లేదనేటువంటి విషయం అర్థం కావడం వల్ల నేను చేసేటువంటి పనులన్నీ చేస్తూ ఎల్ఐసి అనేది వదిలిపెట్టాల, అదేవిధంగా కేబుల్ టీవీ అనేది వదిలిపెట్టాల, ఆ రెండు కూడా కొనసాగిస్తూనే నేను ఈ వ్యాపారం లోపటి అంటే ఈ వ్యాపారం అని అంటున్నాం కానీ ఇలా వ్యాపారం అనేది ఏముంది, ఇందులో నేనేం చేశాను, నా యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, కొద్ది నిమిషాలు మీకు తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. ఈ సంస్థ ఉండేది ఎక్కడంటే బిల్వారా, రాజస్థాన్. అంటే రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రంలో బిల్వారాలో ఈ సంస్థ ప్రారంభించబడినది. ఎప్పుడు అంటే 2000 సంవత్సరం లోపల ఆగస్టు మాసంలో ఇది ప్రారంభించబడినప్పుడు కొద్ది ఉత్పత్తులు అంటే ఒక 10-15 రకాల ఉత్పత్తులు మాత్రమే ఈ సంస్థ మొదలుపెట్టింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్యాంటీ పీస్, షర్ట్ పీస్తో మొదలై ఈ రోజున సుదీర్ఘ కాలంగా అంటే 24 సంవత్సరాల కాలం, 2000 సంవత్సరం నుంచి ఈ రోజున మనం 2024లో ఉన్నామంటే 24 సంవత్సరాల కాలంగా ఈ వ్యాపారం అనేది దినం దినం అభివృద్ధి చెందుతూ ఉంది. మీరు చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి పేరు మీద, నెట్వర్క్ మార్కెటింగ్ అనే పేరు మీద చాలా కంపెనీలు వస్తాయి, చాలా కంపెనీలు వెళ్తూ ఉన్నాయి. ఆర్సీఎం అనేటువంటి ఈ విధానం మాత్రం వచ్చింది అంటే ఇది ఎటు వెళ్ళట్లా ఉంటా ఉంది, అవునా కదా? కాకపోతే ఇలా 2 అంశాలు మనం మాట్లాడదాం. ఒకటి, ఇందులో వ్యాపార అవకాశాలు అనేకం ఉన్నాయి. సేమ్ టైంలో వినియోగదారునిగా ఈ సంస్థలో, ఈ షాపుల్లో వస్తువులు కొని వాడుకుంటూ ఉంటే మనకు ఆరోగ్యం అనేది ఒక భద్రత లభిస్తాం. అంటే మేము ఆరోగ్యంగా జీవించగలుగుతా ఉన్నాం. మేము కొనుగోలు చేసేటువంటి ఈ ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలు బాగున్నాయి. ఈ ఆర్సీఎం సంస్థలో కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి కల్తీ జరుగుతలేదు అనేటువంటి విషయంలో ఆర్సీఎం సంస్థ తగు శ్రద్ధ తీసుకుంటా ఉంది. వినియోగదారునిగా నా హక్కు అయినటువంటి వినియోగదారునిగా నాకు ట్యాక్స్ పెయిడ్ బిల్ ఇస్తూ ఉంది. సో ఒకవేళ నాణ్యత ప్రమాణాలు లోపించినప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు నా చేతికి ఇస్తూ ఉంది ఆర్సీఎం సంస్థ. కాబట్టి ఇలాంటి సంస్థ దేశవ్యాప్తంగా కొన్ని వేల షాపులు ఏర్పాటు చేసింది ఈ 24 సంవత్సరాల కాలం లోపల. సో ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలకి ఒక చక్కని పరిష్కార వేదికగా ఆర్సీఎం సంస్థ మన ముందుకు వచ్చింది. కాబట్టి ఈ గౌతమి నగరు, ఈ రామగుండం నగర ప్రాంత ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ మంచి ఉత్పత్తులన్నీ అందించాలి. ఇప్పుడు మనం వింటా ఉన్నాం, ఇంతకుముందు మనం ఒక వీడియోలో మనం తెలుసుకున్నాం ఆర్సీఎం సంస్థ ఉద్దేశాలు. ఇంత చక్కని ఈ సంస్థ యొక్క ఉత్పత్తులు మరి అందుబాటులో ఉంటే మేము కొనుగోలు చేస్తాం అనేటువంటి విషయాన్ని అనేక మంది వినియోగదారులు మనకు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజెప్తా ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీ ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం ఒక వినియోగదారునికి ప్రమోట్ చేస్తాం, షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు షాపు అనేది తెరిచి ఉండాలి, సేమ్ టైంలో అందులో ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉండాలి. సో ఈ రకంగా సమర్థవంతమైనటువంటి సేవలు అందించాలనే ఒక ఆలోచనతోని ఆదియాబి గ్రాసరీ ఆర్సీఎం వండర్ వరల్డ్ వారు మనకు ఎఫ్సి ఎలకలబేట్లో ఒక మొదటి బ్రాంచ్ ఉంది. సో వారు పెరుగుతున్నటువంటి వినియోగదారుల యొక్క డిమాండ్కి అనుగుణంగా ఈ ప్రాంతంలో, గౌతమి నగర్ ప్రాంతంలో, ఎఫ్సి రోడ్లో, సో ఈ ప్రాంత వినియోగదారులకు కూడా మరి దూరం వెళ్లాల్సి వస్తుందనే ఒక ఆలోచనతోని వారు ఎక్కడైందంటే మన ఇది గౌతమి నగర్ సెంటర్లో ప్రజా పాఠశాల షాపింగ్ కాంప్లెక్స్ 3వ రూమ్లో కూడా సో మంచి అన్ని రకాల ఉత్పత్తులతోని కొద్ది రోజుల కిందట మనం ఈ యొక్క షాపును ప్రారంభించబడినాం. సో ఈ యొక్క విషయాన్ని కూడా విస్తృతంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మనం ప్రచారానికి తీసుకొస్తా ఉన్నాం. సో ఇలాంటి సందర్భంలో మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు, నేను ఎందుకు అంటున్నా ఈ విషయాన్ని చాలా సగౌరవంగా మీ ముందు ఉంచుతూ ఉన్నా అంటే, నేను ఆర్సీఎం వ్యాపారంలో చేరినప్పుడు, ఆర్సీఎం వ్యాపారంలో నేను సభ్యత్వం తీసినప్పుడు, ఆర్సీఎం ఉత్పత్తులు అనేది కూడా అంటే పేస్ట్ కావచ్చు, టీ పౌడర్ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఇందులో మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మీ డబ్బు ఏ విధంగా సంపాదించిన డబ్బును కొనుగోలు చేయండి, ఆ కొనుగోలు కోసం మా షాపుకు రండి అని నా సీనియర్లు ఆహ్వానించినప్పుడు
ఈ ప్రాంతంలో మరి షాప్ ఎక్కడుందని నేను అడిగితే వారన్న మాట ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి వరంగల్ షాప్ ఉంది, ఈ వస్తువులన్నీ కొని మీరు వాడండి అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పేస్ట్ కానీ టీ పౌడర్ కానీ సోప్స్ కానీ దగ్గరలో ఉన్నటువంటి వరంగల్ షాప్ అంటే నేను వెళ్ళి అక్కడ కొనుక్కో రావడానికి నాలాగా ఎంతమంది ముందుకొస్తారు మీరు చెప్పండి సార్? మీరు ముందుకు వస్తారా? వరంగల్కి వచ్చి ఈ సబ్బులు పేస్ట్ కొనుక్కోవడం మీరు ముందుకు వస్తారా? ఏ అమ్మ మీరు ముందుకు వస్తారా? మీరు ముందుకు వస్తారా? మరి నేను ముందుకు వచ్చాను అంటే నన్ను ఏమనుకోవాలి? మీరు తెలియంతనం అనుకోవాలన్నా, అమాయకత్వం అనుకోవాలన్నా, లేకుంటే వీళ్ళ ఫ్రెండ్ వచ్చి మభ్య పెట్టాడని అనుకోవాలన్నా? నిజంగా నేను ట్రైన్ ఎక్కి రామూల ట్రైన్ ఎక్కి వరంగల్కి వెళ్ళి ఆర్సే వ్యాపారంలో సభ్యత్వం చేసుకొని వచ్చిన. మళ్ళీ నెల కొనుక్కోవాలనుకుంటే బస్సు ద్వారా వెళ్ళి ఆ వరంగల్కి వెళ్ళి ఈ వస్తువులు కొని నేను వాడడం మొదలుపెట్టాను. ఇదే విషయాన్ని నా మిత్రులకు తెలియజెప్పే క్రమంలో చాలామంది ఏమన్నారు అంటే మీరు చెప్పింది కరెక్టే, సో ఇక్కడ నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయి అంటా ఉన్నారు. బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ కన్నా ఈ ఉత్పత్తులన్నీ కూడా కొంచెం తక్కువ ధరలనే ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ట్యాక్స్ పేడ్ బిల్లు ఇస్తారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కరెక్టే ఉన్నాయి. కానీ మీకులాగా మేమందరం వెళ్ళి వరంగల్కి వెళ్ళాలంటే దూరం కదా, మరి ఖర్చు అవుతుంది కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా చాలామంది వెలిబుచ్చేవారు. అయినప్పటికీ నేనేమనేదంటే సరే, కాలక్రమంలో ఆర్సిఎం సంస్థ అన్ని ప్రాంతాలలో విస్తరించేటువంటి ఒక ఆలోచన అనేది ఉంది కాబట్టి నేను చెప్పడం ఆపల. అర్థమవుతుందా? నేను ఈ ప్రచారాన్ని ఆపల. చెప్పే క్రమంలో నాతో నా మిత్రులు కొంతమంది మరి వరంగల్కి రావడం, అక్కడ నాకులాగానే వాళ్ళు కూడా ఆర్సిఎంలో సభ్యత్వం తీసుకొని వస్తువులు వాడడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఇప్పుడు మనకు ఆద్యాబి గ్రాసరీ ఆర్సిఎం మండల్ పిక్ అంటే ఇప్పుడు మౌనిక అభి వాళ్ళు ఎట్లా ముందుకు వచ్చారో, సో మొదటగా మనకు గోదరికంలో కూడా ఆ విధంగా ముందుకు రావడం, ఈ మెల్లిమెల్లగా పెద్దపల్లి కావచ్చు, సుల్తానాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అనేక షాపులు ఏర్పాటు కావడం జరిగింది. మరి ఆ రోజున నేను మొదలుపెట్టినప్పుడు ఈ ప్రాంతంలో మన ప్రాంతాల్లో షాపు లేదు, మరి కరీంనగర్ జిల్లాలో షాపు లేదు, చుట్టుపక్కల ఎక్కడ షాపు లేదు. దగ్గర ఎక్కడ ఉందని ఆలోచిస్తే ఒకటి వరంగల్లో ఉంది, 2 నిజామాబాద్ ఉంది, 3 హైదరాబాద్ ఉంది, 4 విజయవాడ ఉంది. ఇలాంటి పరిస్థితులలో మరి ప్రత్యక్ష మార్కెటింగ్ అనే ఒక విధానం యొక్క స్వరూపం అర్థం కావడం, రానున్న రోజులలో భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్కి భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయం. ఎందుకంటే ఈ పద్ధతిని ఏమంటారంటే ప్రత్యక్ష మార్కెటింగ్ అనే విధానం అంటారు. సో ఈ విధానం అనేది అభివృద్ధి చెందుతనే ఒక ప్రగాఢమైనటువంటి ఒక మంచి నమ్మకం మీద నేను ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో నిజంగానే మన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆర్సిఎం సంస్థ రోజు రోజు నిలబెడుతూ ఈరోజున వేగంగా భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది. ఈరోజు చూడండి, ఈ వ్యాపారం యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు మనం డబ్బు సంపాదించుకోవడానికి రకరకాలుగా పనుల్ని మనం ఎంచుకుంటాం. ఏమేమి పనులు చేస్తామండి? కొంచెం నాకు రెస్పాన్స్ అంటే పెద్దలు ఏం చెప్పిందంటే కూటి కోసం కోటి విద్యలు అన్నారు. వాటన్నిటిని సూక్ష్మీకరిస్తే మనకి ఏమంటారంటే ఉద్యోగం చేయడమా, లేకుంటే వ్యాపారం చేయడమా, లేకుంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చేయడమా, అంతే కదండి. లేకుంటే స్వయం ఉపాధికి సంబంధించినటువంటి సొంతంగా ఏదన్నా మనం షాపులు లాంటివి లేకుంటే వృత్తికి సంబంధించినటువంటి పనులు ఏదైనా చేసాం, అది స్వయం ఉపాధి కిందకి వస్తాయి. మరి ఇలాంటి క్రమంలో ఈ విధంగా మనం డబ్బు సంపాదించిన తర్వాత మన అవసరాల కోసం మనం ఏం చేస్తున్నాం అంటే, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు దినచర్యలో భాగంగా మనకు అనేక రకాలుగా ఖర్చు పెడతా ఉన్నాం. సపోజ్ ఉదయం లేస్తే మనకి ఏం అవసరం ఉంటుందండి? పేస్ట్ కావాల్సి వస్తుంది, బ్రష్ కావాల్సి వస్తుంది, స్నానం సబ్బులు కావాల్సి వస్తుంది, టీ పౌడర్ కావాల్సి వస్తుంది, అవునా అండి? అదేవిధంగా బట్టలు ఉతకడానికి కావాల్సిన డిటర్జెంట్ కేక్స్ కావాల్సి వస్తాయి, సర్ఫ్ కావాల్సి వస్తుంది, వంట చేయాలంటే మంచి నూనె కావచ్చు, జీలకర్ర కావచ్చు, అదేవిధంగా సాల్ట్ కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు. ఈ విధంగా అనేక రకాలుగా మనకు ఉత్పత్తులు అనేది అవసరం పడతా ఉన్నాయి. ఇది అనివార్యం కాదా? డబ్బు పెద్దోడు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, లేనోడు కావచ్చు, ఉన్నోడు కావచ్చు, డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కరు మనమన్నా వెళ్ళి షాపింగ్ చేయాలి, లేదనుకుంటే మన వర్కర్ అన్న వెళ్ళి షాపింగ్ చేయాలి అన్నా, లేకపోతే మన ఇంట్లో ఇంకెవరన్నా వెళ్ళి షాపింగ్ చేయాలి. ఈ షాపింగ్ చేసే క్రమంలో అనివార్యంగా ఈ ఉత్పత్తులు వాడేటువంటి క్రమంలో అవునా ఏం జరుగుతుంది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇలా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏమంటుంది అంటే, ఒక వ్యాపార చట్టం అనేది ఉంది, ఒక వినియోగదారుల చట్టం ఉంది. ఈ వినియోగదారుల చట్టానికి వ్యాపార చట్టానికి అనుగుణంగానే వ్యాపారాలు కొనసాగించాలి, లేదనుకున్నప్పుడైతే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేది ఒక వినియోగదారునికి రక్షణ కోసం ఉద్దేశించినటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా సరిగ్గా అమలు కాకపోవడం వల్ల కల్తీ అనేది పెరిగిపోతా ఉంది. నిజమంటారా అబద్ధమంటారా?
మనం ఆర్సీఎం వ్యాపారాన్ని గొప్పని చెప్పడానికి ఇంకొక వ్యాపారాన్ని తక్కువ చేస్తలేం. కానీ నిజంగా జరుగుతున్న మాట ఏంది? ఇవాళ పేపర్లలో మన చదువుతున్న విషయాలు ఏంది? ఇలా టీవీ ఛానల్లో చూస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే కల్తీ భయంకరంగా పెరిగిపోతూ ఉంది. ఈ పెరిగిపోతున్నటువంటి కల్తీ వల్ల ఈ వస్తువులు వాడేటువంటి వినియోగదారులకు అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, ప్రాణాంతకమైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. మరి దీనికి రావడానికి కారణం ఏంటిది అంటే ఈ యొక్క సాంప్రదాయ వ్యాపార విధానం అనేది ఆ విధానం ఉన్నటువంటి లోపభూయిష్టత వల్ల. సో ఏదైతే కిరాణా షాపు ద్వారా లేకుంటే సూపర్ మార్కెట్ వస్తువులు మనం కొనుగోలు చేస్తున్నామో కరెక్ట్గా గవర్నమెంట్ చెప్పినటువంటి చట్టానికి లోబడి ట్యాక్స్ పెట్టి బిల్లు ఇవ్వడం వల్ల కొంత నష్ట నివారణకు అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా మీరు గమనించండి, మనకు బిల్లు అడిగే అలవాటు లేదు, వారికి ఇచ్చే అలవాటు లేదు. మనం అడగం, వారు ఇవ్వరు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ కిరాణా షాపు కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, లేకుంటే అందుబాటులో ఉన్న వీళ్ళు తప్పు చేస్తారని మనం అనట్లేదు. కానీ వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారో, హోల్సేల్ దగ్గర కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర కావచ్చు, స్టాకిస్ట్ దగ్గర కావచ్చు, లేకుంటే ఎక్కడనో కాడ ఈ యొక్క సాంప్రదాయ వ్యాపార విధానంలో తప్పు జరిగినట్టయితే ఈ ఒరిజినల్ వస్తువులు, ఒరిజినల్తో పాటు డూప్లికేట్ వస్తువులు కూడా రవాణాగా వచ్చి మనకు అందుబాటులో ఉన్నటువంటి షాపులకు చేరితే వాళ్ళు అవే వస్తువులు అమ్ముతున్నారు. షాపు వాళ్ళు అవే వస్తువులు వాడుతున్నారు. వాడడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, వాడేటువంటి వినియోగదారులకు అనారోగ్య సమస్యలు వస్తుంది. ఇలాంటి సందర్భంలో వారు అమ్మే ప్రతి వస్తువు మనం డూప్లికేట్ అనట్లేదు, ప్రతి వస్తువును కల్తీ చేస్తాను అనట్లేదు. కానీ కొద్ది శాతం కల్తీ జరగడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రభావం వినియోగదారుల మీద పడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నేను ఆర్సీఎం వ్యాపారంలో 2005లో నాకు ప్రధానంగా నచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ సంస్థ వాళ్ళు నాకు ట్యాక్స్ పెట్టి బిల్లు ఇస్తున్నారు. నేను వస్తువు నాణ్యత విషయంలో నాకు భరోసా అయితే లభ్యమవుతా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి సూపర్ మార్కెట్ల వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఆర్సీఎం సంస్థ రూపొందించినటువంటి ఈ విధానంలోనే ఈ ట్యాక్స్ పెట్టి బిల్లు ఇవ్వాలనేది ఒక విషయం ఉంది కాబట్టి సో నాకు పదే వాళ్ళని అడిగి, అంతే కదండి. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్తాం, ఒకసారి బిల్లు అడుగుతారు, వాళ్ళు ఎగాదిగా చూస్తారు, ఏంది కొత్తగా మీరు బిల్లు అడుగుతున్నారు, సంవత్సరాల తరబడి మేము అమ్ముతా ఉన్నాం, మీరు కొనుక్కుంటున్నారు, అవునా కదా, ఇదేంది కొత్తగా అంటారు. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆర్సీఎం వ్యాపార విధానానికి వస్తేనే ట్యాక్స్ పెట్టి బిల్లు ఇస్తున్నారు, మీకు సభ్యత ఉందా అని అడుగుతారు. ఉంటే బిల్లు ఇస్తారు, లేకున్నా కానీ మీకు బిల్లు ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంది ఈ సంస్థ. సో ఈ విధం నచ్చడం వల్ల ఒక ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సమాజానికి మనం వాడడమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకి అందించాలన్నా వద్దా? ఇది చాలా ఆత్మ సంతృప్తిని ఇచ్చినటువంటి విషయం. ఎసన్నా ఈరోజు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి. సో అందులో ప్రధానమైన కారణం ఏంటంటే కల్తీ వస్తువులు వాడడమే. సో కల్తీ వస్తువులు వాడకుండా వినియోగదారులను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో మనం ఆర్సీఎం వ్యాపారంలో చేయడం అంటే ఇది ఒక భాగం. అర్థమవుతుందండి? ఆర్సీఎం వ్యాపారం చేస్తున్నామంటే ఏదో అనుకుంటారు, కానీ ఆర్సీఎం వ్యాపారం చేయడం అంటే ఏం చెప్తున్నాం మనం? మీరు వాడేటువంటి వ్యాపార విధానాలు సురక్షితంగా ఉన్నాయా? మీరు ట్యాక్స్ పెట్టి బిల్లు తీసుకుంటున్నారా? తీసుకోకపోతే ఆర్సీఎం వ్యాపారం విధానంలో ట్యాక్స్ పెట్టి బిల్లు ఇస్తాం, ఇక్కడ మీరు ఒకసారి వచ్చి మీ వస్తువులు వాడండి. ఇప్పుడు వినియోగదారుని హక్కు అండి. దేశంలో ఏ వ్యాపార విధానం బాగుంటే ఆ వ్యాపారం మీద కొనొచ్చు, వాడచ్చు. కానీ మన వ్యాపారంలో ఉన్నటువంటి మంచి విషయాన్ని మనం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో వస్తువులు కొని వాడేటువంటి వినియోగదారునికి ఈ 2024 ఇప్పుడున్న సమయంలో మనం మాట్లాడినట్టయితే, ఇప్పుడు పొద్దున మనం వాడేటువంటి పేస్ట్, జనరల్గా ఏం పేస్ట్ వాడుతున్నారండి? క్లోజప్ కావచ్చు, లేకుంటే పెప్సోడెంట్ కావచ్చు, కోల్గేట్ కావచ్చు, ఇంకా రకరకాల ఉత్పత్తులు వాడుతున్నాం. అదే మన దగ్గర దొరికేటువంటి పేస్ట్ ఏంటంటే హెర్బల్ పేస్ట్ వాడుతున్నాం మనం. ఇలా దంత వైద్య నిపుణులు కూడా ఏం పేస్ట్ ఎక్కువ అంటారంటే హెర్బల్ పేస్ట్ వాడమని కొంత సిఫార్సు చేస్తారు. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కువ శాతం మంది వాడేది కెమికల్ పేస్టా, హెర్బల్ పేస్టా? హెర్బల్ పేస్ట్ అంటే ఒక రేటు ఉంటుంది, కెమికల్ పేస్ట్ అంటే ఒక రేటు ఉంటుంది. ఇప్పుడు కోల్గేట్కు సంబంధించినటువంటి వాళ్ళైతే ఒక 50 గ్రాముల పేస్ట్ను అడిగితే 47 రూపాయలు 45 రూపాయలు ఏమో చెప్పిన మధ్యలో. ఎంత? 50 గ్రాముల పేస్టే. అదే హెర్బల్ పేస్ట్ 100 గ్రాములు అడిగితే 70 నుంచి 80, 90 ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఏ హెర్బల్ పేస్ట్ అయినా కానీ కనీసం 80 నుంచి 100 రూపీస్ 120 వరకు 100 గ్రాముల పేస్ట్ అమ్ముతా ఉన్నారు. అలాంటిది మన దగ్గర దొరికేటువంటి హెర్బల్ పేస్ట్ ఉంది, ఇక్కడ చాలా ప్రైస్ తక్కువ ఉంది, క్వాలిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు మన దగ్గర పుదీనా కానీ, అకరకర కానీ, తర్వాత లవంగాల మిశ్రమంతో తయారు చేసిన పేస్ట్ ఉంది, రెడ్ పేస్ట్ అంటాం మన దగ్గర, కెమికో పేస్ట్. సో అది వాడడం వల్ల ఏంటంటే దంతాలు చాలా తెల్లగా ఉంటాయి, చిగుళ్ళు చాలా పటిష్టంగా ఉంటాయి, దంతాలు ఊగిపోవడం అంటే చాలా వరకు సమస్య ఉందా లేదా, తర్వాత పిప్పలను నివారించేటువంటి క్రమంలో కూడా ఈ రోజున ఈ దంతాల సమస్యలు పెరిగిపోతున్నాయి. నిజమా బద్దమా? ఈ కొంచెం ఏదైనా ఇబ్బంది కాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే వాళ్ళు పరీక్ష చేసిన తర్వాత
ఇది పిప్పన్లు ఉంది, ఇది కనుక ఇన్ టైంలో కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే పక్క పనులు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్తారు. సో దానికి మార్గం ఏంటంటే రూట్ కెనాల్ అంటారు. రూట్ కెనాల్ చేసిన తర్వాత పన్ను అరగదీసి మళ్ళీ క్యాప్ వేస్తారు, అవునా? సో ఆ రకంగా మనం ఈ దంతాలు పటిష్టంగా ఉండడానికి కావాల్సినటువంటి దంత వైద్య నిపుణులు సూచించేటువంటి మాట, దంతాలు బాగుండాలంటే ఒక 2 సార్లు బ్రష్, 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు. ఒకప్పుడు మన పూర్వీకులు మనకు నేర్పినటువంటి ఏంటంటే అంటే పనులు శుభ్రం చేసుకోవడానికి బొగ్గు చూర్ణంలో కొంచెం సాల్ట్ వేసుకొని అది చెప్పారు. పూర్వం అది ఉండే. తర్వాత కొంత వేప పుల్లతోని కూడా మనం బ్రష్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండే. అప్పుడు దంతాలు చాలా పటిష్టంగా ఉండే, చెవులు కూడా పటిష్టంగా ఉండాలి, నోటి ఆరోగ్యం అనేది చాలా బాగుండేది. రాను రాను ఏంటంటే అది కొంచెం తగ్గిపోయింది, మారుతున్నటువంటి జీవన శైలి కారణంగా తొందరగా అనేటువంటి అది. మరి అలాంటి సందర్భంలో మన దగ్గర 2 రకాల పేస్టులు ఉన్నాయి. నాణ్యత బాగుంది, దంతాల ఆరోగ్యాన్ని, చెవుల ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ప్రోడక్ట్ ఉంది. దాంతోపాటు టీ తాగడం మనందరికీ అలవాటు, అవునండి? ఇప్పుడు టీ తాగేటప్పుడు చాలా బ్రాండ్లు, రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. ఎక్కువ మంది వాడేది జెమినీ టీ అంటారు. మనం దాని క్వాలిటీని తప్పుపడతలేము, లేకుంటే దానికి ఏం అంటలేము. సో మనం అనేది ఏంటంటే దాన్ని మించినటువంటి క్వాలిటీ మన దగ్గర ఉంది. అది అనేక రకాల అడ్వర్టైజ్మెంట్ వల్ల, అంతే కదా, జెమినీ టీకి అడ్వర్టైజ్మెంట్ ఉందా లేదా? రకరకాల బ్రాండ్లు ఉన్నాయి, రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్ ఏంది, చక్కని సంవత్సరానికి చికెన్ టీ అంటే, లేకుంటే ఇంకొక రకంగా చెప్తారు, ఇంకొక రకంగా అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నావా లేదా? సో మన దగ్గర ఆర్సిఎం టీ అంటే ఇది జియో టీ అంటాం. సో ఇక్కడ మనకి 2 రకాల టీ ఉంది. డస్ట్ టీ ఉంది, లీఫ్ టీ ఉంది. అంటే రెడ్ లేబుల్, బ్రూక్ బ్రాండ్ ఆ టైపు, ఆ క్వాలిటీ మన దగ్గర ఉంది. సేమ్ టైంలో ఇప్పుడు జెమినీ అంటున్నాం కదా, డస్ట్ టీ. ఇప్పుడు అది 1/2 kg టీ పౌడరు బయట మార్కెట్లో ఎంత ఉంది? 135 నుంచి ఈ మధ్యలో పెరిగింది అన్నారు. 135 రూపీస్కి అంత 160నా, 116, అంటే 160 రూపాయలకు పెరిగింది. అది 135 నుంచి నేను ఏమనుకుంటానంటే తగ్గిందేమో అనుకున్నా. సో 135 నుంచి 120 రూపాయలు అయింది ఇప్పుడు 1 kg. అదే ఆర్సిఎంలో దొరికేటువంటి ఈ డస్ట్ టీ మీరు ఇంగ్రీడియంట్స్ దాని మీద చూడొచ్చు. ఆ కవర్ మీద ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మన దగ్గర కవర్ మీద ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎంఆర్పి ధర మనకి 130 రూపాయలకి ఎంఆర్పి ధర ఉంటుంది. ఆర్సిఎంలో సభ్యత్వం తీసుకోమని చెప్తున్నారు కదా, ఈ సభ్యత్వం తీసుకునే వాళ్ళకి ధర మనకి 104 రూపాయలు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి అనేది బాధపడేదానికన్నా ఇప్పుడు ధరలు అందుబాటులో ఏ సంస్థ నుంచి మనకు ఉత్పత్తులు లభ్యమవుతా ఉన్నాయి. ఇక్కడ క్వాలిటీ చెక్ చేసుకున్నాం. మనం ఏదో ధర తక్కువ ఉందని కొనడం కాదు, ఇక్కడ మంచి క్వాలిటీ మళ్ళీ తక్కువ ధర. సో ఇంకో చిన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది, మరి మంచి క్వాలిటీ అంటే రేట్ ఎక్కువ ఉండాలి కదా, మంచి రేట్ అంటే మరి తక్కువ ధరకి ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళ యొక్క సీక్రెట్ ఏముంది, ఒక రహస్యం ఏముంది అంటే, ఈ సంస్థ వస్తువులు తయారు చేసిన తర్వాత నేరుగా మన షాపులకు పంపిస్తుంది. తర్వాత ఈ వస్తువులు వాడండి అని చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థను సంప్రదించది. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఏ యొక్క సినిమా యాక్టర్ కానీ, ఏ యొక్క మోడల్స్తో కానీ చెప్పిస్తలేదు. ఎవరితో చెప్పాలంటుందంటే ఆర్సిఎం సంస్థలో వస్తువులు ఎవరైతే వాడుతున్నారో, ఎవరైతే సభ్యత్వం తీసుకొని ఉన్నారో, మీకు ఈ టీ పౌడర్ కానీ మీరు ఏ ఉత్పత్తులు వాడినా మీకు బాగుంటే మీరే చెప్పండి, ఈ వ్యాపారం మీ చేతిలో పెడుతున్నా. ఇవాళ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఎట్లా ఉంది అంటే, ఈ వ్యాపారం అనేది ఆ యొక్క మ్యానుఫ్యాక్చర్ తయారైన తర్వాత అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థ దగ్గరికి వచ్చి ప్రచారం చేసి వ్యాపారస్తుల ద్వారా మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎస్ ఆర్ నో? ఇదేగా జరిగేది. ఇక్కడ ఈ సమస్య ఏంటంటే, నేను ఈ యొక్క వ్యవస్థను తీసుకొస్తా. ఈ యొక్క వ్యవస్థలో ఏముంటుందంటే వస్తువులు తయారైతూ ఉంటాయి, మనం అందుబాటులో షాప్ నిర్వాహకులను ఏర్పాటు చేస్తాం. ఇక వినియోగదారునిగా మీరు చేసేది ఏంటంటే, మీరు వాడండి, ఒక ప్రచారకర్తగా మీరు మారండి అనేటువంటి ఒక అంశాన్ని కూడా చెప్తారు. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్కు ఇచ్చే డబ్బులు మిగిలినాయా లేవా? మిగిలినాయా లేదా? మీరు కొంచెం ముందు రండి కొంచెం, ఎందుకంటే నేను మీతో మాట్లాడాలి. రండి, అలా అని మిమ్మల్ని ఇంకొచ్చినారుగా. రండి రండి, ముందుకు రండి. సో ఇప్పుడు నేను పాయింట్ అర్థమైందా? ఇందులో నాణ్యత బాగుంటుంది, ధర తక్కువ ధర ఉంటుంది అనడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమున్నాయి? అడ్వర్టైజ్మెంట్ కోసం ఎవరిని సంప్రదిస్తలేదు, వారికి ఎలాంటి ఖర్చు పెడతలేదు. సో ఇది ఎవరికి ఇవ్వాలి అంటే, వస్తువులు వాడేటువంటి వినియోగదారులకే ధర తగ్గించి ఇవ్వాలి, దీని నుంచే వ్యాపార అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఈ సంస్థ 2000 సంవత్సరంలో ఇదే విధానంతో ప్రారంభించి
2024 ఇదే విధానాన్ని కొనసాగిస్తూ రానున్నటువంటి 2040 కావచ్చు 2060 వరకు కూడా ఈ విధానాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లేటువంటి క్రమంలో అపారమైనటువంటి అవకాశాలను కూడా అందిస్తూ ఉంది. ఇప్పుడు వినియోగదారునిగా మీరు చూడండి, చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, ఎముకలలో, మోకాళ్ళల్లో, కీళ్ళల్లో గుజ్జు అరిగిపోవడం కావచ్చు, ఎముకలు బలహీనమైపోవడం కావచ్చు, రక్తహీనత కావచ్చు, లేకుంటే జుట్టు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, చర్మ సంబంధమైన సమస్యలు కావచ్చు, అనేక రకాల సమస్యలు అనేది పెరిగిపోతున్నటువంటి పరిస్థితులలో మరి ఆర్సీఎం సమస్య ఏంటంటే అవగాహన కల్పిస్తూ ఉన్నాం మనం. దీనికి గల కారణాలు ఏంది? ఒకవైపున వాతావరణ కాలుష్యం అనేది పెరిగిపోతుందా? పెరిగిపోతున్నటువంటి వాతావరణ కాలుష్యం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం. సో మనతో చేతనైతే వీలైనంత వరకు మన పరిసర ప్రాంతాలలో మొక్కలు ఉండేటట్టు చూసుకోవడం, అవునా కదా? సో దాంతోపాటు మనం తినేటువంటి ఆహారం అనేది బలమైనటువంటి ఆహారం తీసుకోవాలి, అంటే పోషక విలువలతో ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తుగా ఏం చెప్తా ఉంది? ఈ దేశ ప్రజలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే అనేక రకాలుగా సైంటిస్టులు చేసినటువంటి పరిశోధన ఫలితంగా తీసుకునేటువంటి ఆహారంలో సరైన విధంగా పోషకాలు ఉండే విధంగా చూసుకోండి, అలాంటి ఆహారాన్ని తీసుకోమని చెప్తా ఉంది. అలాంటి ఆహారాన్ని మనకు ఆర్సీఎం వ్యాపారంలో మనం అందిస్తూ ఉంది. అంటే రోజువారీ ఆహారంలో నీటి శాతం కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫైబర్ కానీ, ఫ్యాట్ కానీ, ఇవన్నీ ఎంత పరిణామాలు ఉండాలో అంత పరిణామాలు రోజువారీగా తీసుకుంటున్నారా లేదనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసి సహజ సిద్ధంగా తీసుకునేటువంటి ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, లేనప్పుడు అనుమాన ఆహారాన్ని ఏ విధంగా జోడించుకోవాలనేటువంటి ఒక మంచి విషయాన్ని కూడా మనం ఆర్సీఎం వ్యాపారంలో కూడా మనం చెప్తా ఉన్నాం. ఇది ఒక బెనిఫిట్ అవుతుందా లేదా? ఏమంటే ఇప్పుడు మనం టీవీ ఛానల్లో మనం చూస్తాం, తర్వాత మర్చిపోతాం. కానీ ఒకవేళ మనం ఆర్సీఎం వ్యాపారంలో సభ్యులుగా మారితే తరచుగా ఇదే విషయాన్ని మనం ఇతరులకు తెలియజేస్తే, మర్చిపోకుండా గుర్తు చేస్తే మనం వాడమా? ఏమండి? అంటే ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఇతరులకు మనం ఇస్తున్నామా లేదా? మరి దీంతో పాటు ఇంకా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంటే ఈ రోజున తినేటువంటి ఆహారం అనేది పండించేటువంటి విధానంలో వచ్చిన మార్పులు కూడా మనం వింటున్నామా లేదా? పెస్టిసైడ్, క్రిమి సంహార యొక్క మందుల ప్రభావం పెరిగిపోతుందని వింటున్నామా లేదా? అవునా కదా? వాటికి కూడా అవగాహన కల్పించి రైతు సోదరులకు కూడా మనం ఏంటంటే ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు మన దగ్గరే ఉన్నాయి. న్యాచురల్గా ఏ వ్యవసాయాన్ని కొనసాగించాలి. సో ఇజ్రాయెల్ బేస్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి మనం అర్థ సంజీవుల ఉత్పత్తులు కూడా మనం మార్కెట్లో వాళ్ళకు రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు శారీరకమైనటువంటి శ్రమ విషయంలో కూడా మీరు యోగా చేస్తున్నారా, లేకుంటే మార్నింగ్ వాకింగా, ఈవినింగ్ వాకింగా, సో కంపల్సరీ మన అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇన్ని రకాలుగా మనం అవగాహన కల్పించి మరి మన వినియోగదారుని కోరేది ఏంటి అంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరు వ్యాపారవేత్తలుగా మారుతారా లేదంటే వినియోగదారులుగా ఉంటారా? మీరు ఒక వినియోగదారులుగా ఉన్న కాలక్రమంలో మీరు వ్యాపారవేత్తలుగా మారిపోతారు. మీరు వినియోగదారుడిగా సంతృప్తి పడితే అది వ్యాపారం అనేది ఆటోమేటిక్గా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి మనం డిసైడ్ కావాల్సింది ఫస్ట్ రెగ్యులర్గా క్రమం తప్పకుండా వినియోగదారులుగా మనం ఒక కమిట్మెంట్తో మనం కొనుక్కుందాం. ఇలా ఎలాంటి నష్టం లేనప్పుడు కొనుక్కుంటే తప్పే ఉందండి. ఇప్పుడు సోప్స్ కానీ, తర్వాత ఇప్పుడు రకరకాల ఉత్పత్తులు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ అనే రకాల ఉత్పత్తులు ఉన్నాయి కదా. సో సగటున ఒక కుటుంబం ఎంత ఖర్చు పెడుతున్నది? ఒక 2,000, 3,000, 4,000, 5,000, చిన్న కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, అవునా? ఇలాంటి నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తా ఉన్నా. ఎక్కువ ఉంటారు, కొంతమంది తక్కువ ఉంటారు. ఒక 2,500 అంటే 2,500 రూపాయల వస్తువులు కనుక కొనుగోలు చేస్తే, బయట మార్కెట్లో కొనుగోలు చేస్తే, ఇప్పుడు మనం ఆర్సీఎంలో కొనుగోలు చేస్తే రేట్లు వేరియేషన్ చూడండి మీరు. ఇప్పుడు బయట పేస్ట్ రేట్ ఎంత ఉంది, మన దగ్గర పేస్ట్ రేట్ ఎంత ఉంది, వంట నూనె అక్కడ రేట్ ఎంత ఉంది, మనకి ఇక్కడ రేట్ ఉంది, టీ పౌడర్ అక్కడ రేట్ ఎంత ఉంది, ఇక్కడ రేట్ ఉంది, సాల్ట్ అక్కడ రేటు, ఇక్కడ రేటు, గోధుమ పిండి అక్కడ రేట్ ఎంత ఉంది, ఇక్కడ రేట్ ఉంది, అవునా? ఈ రకంగా మీరు చూస్తే తెలిసింది. ఒక టేబుల్ పట్టిక మీద మీరు చేస్తే మీకు అక్కడ 2,500 ఖర్చు అయితే ఇక్కడ మీకు 2,000 రూపాయలకి వస్తాయి. మరి ఒక 500 రూపాయలు ఇంచుమించు కొంచెం అటు ఇట్లా మిగులుబాటు అయినట్ట కదా, మిగులుబాటు అయింది. తర్వాత దీంతో పాటు మనకి ఏమి ఇస్తున్నారు? సభ్యత్వం ఫ్రీగా ఇస్తున్నారా? అవకాశం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకుంటామా లేదా తర్వాత నమ్మకం తర్వాత. సో ఒకవేళ అవకాశం తీసుకున్నట్టయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా, ఎలాంటి అయితే పెట్టుబడి లేదు కదా, ఇక్కడ మోసపోవడానికి ఛాన్స్ లేదు కదా. సో ఇక్కడ మనం సభ్యత్వం తీసుకున్నాం, తర్వాత ఈ కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన తర్వాత దీని మీద ఏంటంటే పర్చేజ్ వాల్యూ, మీరు ఆర్సీఎం వ్యాపార విధానంలో మీరు కొనుగోలు చేస్తున్నారు, మీకంటూ ఒక ఆర్సీఎం అసోసియేట్ బయ్యర్ అనేది అలర్ట్ అయింది. ఎందుకంటే మీ కేవైసీ అనేది మీరు సబ్మిట్ చేశారు కాబట్టి, సక్సెస్ఫుల్గా మీరు వెరిఫికేషన్ జరిగింది కాబట్టి మీకు ఒక నంబర్ ఇస్తున్నాం.
ఈ నంబర్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడ షాప్లో కొన్నా చెల్లుబాటు అవుతుంది. ఏ షాప్లో కొనుక్కున్నా మీకు పర్చేజ్ వాల్యూ అనేది విలువ అనేది మీకు యాడ్ అవుతూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే యావరేజ్న మీకు 40% నుంచి 100% పర్చేజ్ వాల్యూ ఇస్తారు. మీరు యావరేజ్ తీసుకున్నట్టయితే 50% అనుకుందాం, మనం ఎక్కువనే వస్తుంది, కానీ మనకు 50% పర్చేజ్ వాల్యూ వచ్చింది అనుకోండి, మీకు 2500 ఖర్చు పెట్టేది మీకు 2000కే పర్చేజ్ కంప్లీట్ అయిపోయింది. దీని మీద పర్చేజ్ వాల్యూ ఒక 1000 వచ్చింది. ఈ విధంగా రెగ్యులర్గా మీరు వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, మనం రెగ్యులర్గా వాడేటప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ నుంచి నా ఇంటికి తీసుకెళ్లే ప్రతి వస్తువు నాణ్యమైనదే, ఎట్టి పరిస్థితుల్లో కల్తీ జరుగుతలేదు, ఎట్టి పరిస్థితులలో కల్తీ జరుగుతలేదు. సో అనారోగ్యానికి గురి కాకుండా నా కుటుంబ సభ్యులకు భద్రత నేను కల్పిస్తా ఉన్నా అనేటువంటి ఒక హ్యాపీతో కొనుక్కెళ్తే, ఈ హ్యాపీ కనుక మన తోటి చుట్టుపక్కల మన బంధువులకు చేతులకు పంచుకుంటే, అవునా కదా. మరి ఇలాంటి సందర్భంలో ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత కాన్స్టెన్సీగా రెగ్యులర్గా మనం కొంటా ఉన్నాం. కొన్నప్పుడు ఏంటంటే మన 6 నెలల కాలంలో టోటల్ పర్చేజ్ వాల్యూ ఎంత అయింది అంటే 6000, అంటే 6000 పర్చేజ్ వాల్యూ వచ్చింది. దీని మీద సమస్య ఏమంటుందంటే అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు లేదు కదా. సో ఇది ఒక వినియోగదారుడు ఆర్సీ అసలు బయ్యర్కే దీని మీద 6000 మీద 12% తీసి, అంటే దగ్గర 12% అంటే 720 రూపాయలు, 720 రూపాయలు అయినటువంటి విలువైన ఉత్పత్తులన్నీ కూడా ఈ యొక్క వినియోగదారునికి ఫ్రీగా కొనుగోలు చేయొచ్చు. ఏ షాప్కి వెళ్ళినా మన ఐడి నెంబర్తో కొనుగోలు చేయొచ్చు. వాళ్ళు అడిగేది ఏంటంటే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అంటారు, అది చెప్తే మనకు ప్రోడక్ట్ ఇచ్చేస్తారు. బాగుందా బాగాలేదా? మొమ్మట పడకండి. ఇప్పుడు మనం కొంటా ఉన్నాం, వాళ్ళు ఇస్తున్నారు ఎక్కడన్నా, అడుగుతిస్తారా అడగకుండా ఇస్తారా? అడిగిన ఎవరు, అడగకుండా ఇయ్యరాలు. మరి అలాంటిది ఆర్సీఎం సంస్థ ఈ విధానం తీసుకొచ్చినందుకు ఈ బెనిఫిట్ అనేది మన ప్రాంతంలో మనం ఇతరులకు తెలియపన్నా లేదా? తెలియపన్నదా? అది తర్వాత మళ్ళీ 6 నెలలు కొంటాం, మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చినాయారా లేదా? మళ్ళీ 6 నెలలు కొంటాం, వస్తున్నాయా లేవా? సో ఇది ఎలాగ కొంటున్నాం కాబట్టి ఒకసారి జాగ్రత్తగా మన ఇంటికి కావాల్సినవి మనకు ఆర్సీఎం షాపులో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడనే కొన్నట్టయితే 3000 నుంచి 4000 రూపాయలు కొనేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా పర్చేజ్ వాల్యూ కనుక 1500 రూపాయలు ఉండే విధంగా, 1500 పర్చేజ్ వాల్యూ ఉండే విధంగా చూస్తే కనుక 6 నెలలకోసారి 1500 రూపాయల విలువైనటువంటి ప్రోడక్ట్ మనకు ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఎలాగో మనం 2000 రూపాయలు 2500 ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇంకొంచెం మనం ఏమి ఉత్పత్తులు కావాలో చెక్ చేసుకుంటే పర్చేజ్ వాల్యూ 1500 అది కంప్లీట్ చేస్తే, సో నెలకు 6 నెలలకు 1500 అంటే సంవత్సరానికి ఈ విధంగా కొనుగోలు చేస్తే 12 నెలల కాలంలో 1 నెల మనకు ఉచితంగా వచ్చినట్ట. ఇది మనకు కొంత ప్రయోజనకారిగా ఉంటుందా లేదా? సో ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్నాం. ఈ సంస్థ ఈ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చిందంటే మీరు ఏదో ఒకటి, ఇప్పుడు చిన్నపిల్లలకి మనం బడికి పంపాలి, అవునా? మరి చిన్నపిల్లలు బడికి వెళ్ళని పక్షంలో వాళ్ళకి ఏం చేస్తాం మనం? తల్లులు ఏం చెప్తారు? ఒక చాక్లెట్ ఇస్తారు, అవునా కదా. పోను అంటే తీసుకెళ్ళి స్కూల్ దగ్గర దింపి వస్తాం, అవునా? ఎప్పటి వరకు వాళ్ళకి స్కూల్ అంటే అర్థమైన తర్వాత, తోటి పిల్లలతో కూడా స్నేహ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా ఈరోజు స్కూల్కి వద్దంటే పిల్లలంటే కూడా లేదు మేము స్కూల్కి వెళ్తామని మారం చేసి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళకు అలవాటు చేస్తాం, అవునా కదా. అదేవిధంగా ఆర్సీఎంలో వచ్చినటువంటి సభ్యత్వం తీసుకునే వాళ్ళకు ఈ ప్రోడక్ట్ ఉత్పత్తులు అలవాటు కావాలంటే మనం కూడా శ్రద్ధ తీసుకోవాలంట. ఈ విషయాన్ని చెప్పాలి, క్రమం తప్పకుండా వాళ్ళు వాడే విధంగా చూడడం వల్ల జరిగేది ఏంటంటే ఒక 6 నెలలు 1 year కాలం వాడినప్పుడు సో మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటే ఒక రకంగా మనం చెప్పొచ్చండి, ఈ ఉత్పత్తులు వాడడానికి మన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, మనం బాగున్నాం అంటే బాగున్నట్టు కాదు, లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంటే దీనికి ఒక వైద్య పరీక్షలు ఉంటాయి, అవునా? లిపిడ్ ప్రొఫైల్ అంటారు, 1800 1400 ప్యాకేజ్ ఇస్తారు వాళ్ళు. సో ఆటోమేటిక్గా ప్రాథమికంగా ఉన్నటువంటి వైద్య పరీక్షలు దాంట్లో తెలిసిపోతుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా కాలక్రమంలో, ఎందుకంటే నేను ఆల్రెడీ ఉత్పత్తులు వాడుతున్నాం కాబట్టి సో ఎప్పుడు పరీక్ష చేసుకున్నా నేను కూడా దగ్గర 6 నెలలు 9 నెలలకు ఒకసారి నేను వైద్య పరీక్షలు చేసుకుంటా. బీపీ నార్మల్ ఉంటుంది, షుగర్ నార్మల్ ఉంటుంది, లివర్ ఫంక్షనింగ్ కానీ, కిడ్నీ ఫంక్షనింగ్ కానీ అన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ సాధారణంగానే వస్తాయి. అంటే ఎందుకు వస్తున్నాయి అంటే నాకు డాక్టరు ఒక ప్రముఖ హోమియో డాక్టర్ రమేష్ బాబు గారి దగ్గర కూడా వెళ్తాను నేను. వారు ఏమంటారంటే మీ ఆహార నియమాలు మెయింటైన్ చేయండి, కొంచెం ఎక్సర్సైజ్ లాంటిది కూడా మర్చిపోదు, వాకింగ్ కూడా మర్చిపోదు, తర్వాత ఇది బాగానే ఉందని. అంటే నేను గొప్ప కోసం చెప్పేటువంటి అంశం కాదు, నిజంగా చెప్పేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా, అవునా? అదేవిధంగా సింగరేణి కార్మికులు కూడా చాలా మంది మన దగ్గర ఉత్పత్తులు వాడే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వారికి 2 సంవత్సరాలకు ఒకసారి ఏమో మెడికల్ చెకప్ ఉంటుందట. సో అలాంటిది ఇక్కడ కూడా మనకు వాడిన వాళ్ళు ఏమంటున్నారంటే క్లియర్గా వస్తుంది, సంతోషం మాకు, ఎందుకంటే ఈ ఉత్పత్తులు వాడుతున్నాం. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొత్తగూడెం వారికి కూడా వెళ్ళి వస్తున్నారు. అంటే నాణ్యత మీద ఏమంటావు పరదాలు గారు మీరు అనేది అదేనా? ఎవరైనా పేరు ఏం పేరు ఒకసారి గట్టి చెప్పండి. ఆయన పేరు ఎవరు? నరసింగం అని సింగరేణి ఎంప్లాయీ. అంటే
వారి వారి ఫీలింగ్ చెప్తున్నారు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు, కానీ కొంతమంది చెప్తున్నారు అటువంటి ఒక మాట. సో దీనివల్ల ఏం జరిగింది, ఒక ఆరోగ్య భద్రత లభిస్తుందా లేదా, ఏమండి లభిస్తుందా? సో అంటే న్యాచురల్గా మామూలుగా నేను చెప్పేది ఏంటంటే ఈ టీ పౌడర్ కానీ, సాల్ట్ కానీ, తర్వాత వంట నూనె కానీ, మనం వాడేటువంటి గోధుమ పిండి కానీ, పసుపు కానీ, కారం కానీ, మసాలాలు కానీ, రెగ్యులర్గా వాడేటువంటి ఈ ఉత్పత్తులు వాడితేనే ఇన్ని లాభాలన్నప్పుడు ఇంకా స్పెషల్గా మన ఆరోగ్యాన్ని మేలు చేసే అనేక ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు బీపీ సమస్య ఉంది, చాలా మంది బాధపడుతున్నారు. మన దగ్గర గామా ఒరిజినల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది, 17 రకాల ఆరోగ్య లాభాలు ఉంది. థైరాయిడ్ కంట్రోల్ కావడానికి, తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్గా, లేకుంటే ఎముకలు దృఢంగా ఉండడానికి, కండరాలు పటిష్టంగా ఉండడానికి, యాంటీ క్యాన్సర్గా, మధుమేహ నియంత్రణ కోసం, ఇవి చాలా ఇంపార్టెంటే కదా. సో అలాంటి ఉత్పత్తులు కూడా కొద్ది కాలం వాడడానికి మనం సిఫార్సు చేయొచ్చు. ఇంతకుముందు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన ప్రామాణికత ప్రకారంగా కూడా కొద్ది కాలం మనం పోషకాల లోపంతో ఎవరైనా బాధపడినప్పుడైతే కొద్ది కాలం మనం సిఫార్సు చేయాలి వాళ్ళకి. అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబరు ఏదైతే అంటాం కదా, PVMF అంటారు, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబరు. సో దానికి మహిళలకు సంబంధించింది అయితే 50 రకాల పోషక విలువలు, అంటే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, బొటానికల్ కానీ, అమైనో ఆసిడ్స్ కానీ, అంటే 13 రకాల పండ్ల సారాంశం అన్నమాట. సో అంటే పూర్తి శాకాహార సంబంధమైనది. తర్వాత ఎక్కడి నుంచి సేకరిస్తారంటే ప్రపంచవ్యాప్తంగా భూమి యొక్క సారం ఎక్కడుందో అక్కడి నుంచి సేకరించినటువంటి, ఆస్ట్రేలియా కావచ్చు, USA కావచ్చు, అక్కడి నుంచి సేకరించినటువంటి కాంబినేషన్, జపాన్ కావచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ప్రొడక్ట్ ఉంది మన దగ్గర, ప్లస్ మాత్ర ఉంది. మాత్రలో 50 రకాల మనకు ఇలాంటి పోషకాలు ఉన్నాయి. సో దీనివల్ల రక్తహీనత దూరం అవుతుంది, షుగర్ నియంత్రణ ఉంటుంది, తర్వాత గుండె జబ్బుల యొక్క ప్రమాదాన్ని నివారించుకోవచ్చు, ఒబిసిటీని నివారించుకోవచ్చు, తర్వాత మజిల్ స్ట్రాంగ్ ఉంటుంది, ఒబిసిటీ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ప్రాణాంతకమైన అనేక జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకుంటే కొద్ది కాలం పాటు మనం PVM అనేది రెగ్యులర్గా వాడి, ఆ తర్వాత డే బై డే వాడినా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రెగ్యులర్గా వాడాల్సిందే, కానీ ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు రెగ్యులర్గా వాడడానికి ఖర్చు అవుతారు అంటారు కాబట్టి నేను చెప్పేటువంటి ఒక మాట చెప్తా ఉన్నా. దీనివల్ల అయితే లాభం ఉందా? ఎందుకు ఈ మాట చెప్తున్నా, మనం చెప్పకపోతే ఇంకో వేరే, ఇప్పుడు మనం ఒక 1500-1600 రూపాయల ఖర్చుది అనేక అన్లిమిటెడ్ ఆరోగ్య లాభాన్ని మనం చెప్తా ఉంటే, ఇది చెప్పడానికి మనం మొహమాట పడితే ఇదే కాంబినేషన్లో అనేక రకాల ఉత్పత్తుల్ని చెప్పి ఒక 5,000, 10,000 రూపాయలు కూడా బయట కంపెనీలు వాళ్ళు కొనిపిస్తూ ఉన్నారు. సో మరి మన దగ్గర ఇంత తక్కువ ఉన్నప్పుడు, ఇంత 100% మన దగ్గర రిజల్ట్ ఓరియంటెడ్గా ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు? న్యూట్రీ ఛార్జీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు చాలా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు చాలా మందికి నడు నొప్పులు ఉన్నాయా? చాలా మందికి కీళ్ళ గుజ్జరిగిపోయిందా? ఈ గుజ్జరిగిపోయిన వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు చెప్పండి? కొంత సోమత ఉన్న వాళ్ళు హాస్పిటల్ పోతున్నారు. ఫస్ట్ దశలో ఆయిల్ ఇంజెక్షన్, రెండో దశ కీళ్ళ మార్పిడి, అవునా? ఈ రెండు లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్, అంతేనా? దీనివల్ల డయాలిసిస్ సెంటర్లు పెరుగుతున్నాయా లేదా? ఆ పొజిషన్కి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు దాని మీద శ్రద్ధ పెట్టరండి. ఆరోగ్యం ఇబ్బంది అయిన తర్వాత ఇవాళ అందుకే చెప్తారు, మన మానవ శరీరం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన దొరికినటువంటి ఒక సంపద భగవంతుడు మనకి ఇచ్చిండు. నిజమా అబద్ధమా? ఇలా పనులు కానీ, లివర్ కానీ, గుండె కానీ, కిడ్నీలు కానీ, ఏదైనా, అవునా? అలాంటి విలువైనటువంటి ఈ యొక్క మనల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మనకు రావడం, ఈ ప్రోడక్ట్ అనేది ప్రజలకి మనం తీసుకెళ్ళడం అతిపెద్ద బాధ్యతగా మనం భావించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే చాలా గర్వపడేటువంటి ఒక మంచి కార్యక్రమంలో మనం నిమగ్నమైనందుకు, ఇలాంటి వ్యాపార అవకాశాన్ని మనకు పరిచయం చేసినందుకు టీ స్టాప్ కూడా ధన్యవాదాలు చెప్దాం. ఎందుకంటే ఇలా సేవ చేస్తాం అని అనేక మంది డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజాప్రతినిధులుగా మారి ఆ రంగంలో సేవ చేస్తూ ఉంటే, మనకు అంది వచ్చిన భగవంతుడు ఇచ్చినటువంటి సేవ కార్యక్రమంలో మనం నిమగ్నమైనాం. ప్రతిది కూడా సేవనే. ఇది కూడా ఒక సేవ అనుకుంటే అనేక మందిని మనం ఆరోగ్యవంతులుగా మార్చడానికి వచ్చినటువంటి ఒక అవకాశంగా ఆ సేవను మనం భావిద్దాం. మరి వీళ్ళ కోసం మన దగ్గర ఏం ప్రోడక్ట్ ఉంది? ఇప్పుడు ఎముకలు బలంగా ఉండాలన్నా, కీళ్ళలో అరిగిపోయిన గుజ్జు మళ్ళా పునరుత్పత్తి కావాలన్నా మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి, దాని విశ్వసనీయత ఏమున్నది అంటే న్యూట్రీ ఛార్జ్ వారు అందించేటువంటి బీసే, అంటే బోన్స్ అండ్ జాయింట్స్. సో గ్యారంటీగా చెప్పచ్చు. ఎందుకంటే మనం గ్యారంటీగా ఎందుకు చెప్తున్నామంటే, ఎందుకు చెప్తున్నామంటే ఇది క్లినికల్లీ ప్రూవిన్, వైద్య విధానం లోపల నిరూపించబడినటువంటి ఒక ప్రోడక్ట్. అంటే ఏ విధంగా అయితే ఎముకలు బలహీనంగా ఉన్నాయో, ఎవరైతే గుజ్జు ఉన్నారో వాళ్ళందరికీ వాడిన తర్వాత, వారందరికీ మళ్ళీ నయమైన తర్వాత, వారి యొక్క కీళ్ళ ఆరోగ్యం బాగైన తర్వాత
ఇది మార్కెట్కు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోడక్టు. కాబట్టి అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఈ విధంగా ఎముకల యొక్క దృఢత్వాన్ని కోసం, అదేవిధంగా కీళ్ళ ఆరోగ్యం కోసం, కీళ్ళలో అరిగిపోయిన గుజ్జు పునరుత్పత్తి కావడం కోసం అనేక ప్రాంతాలు వాడిన వాళ్ళు చెప్తున్నటువంటి ఫీలింగ్ ఏంటంటే చాలా హ్యాపీగా. మరి ఎన్ని రోజులు వాడాలి, ఎంతకాలం వాడాలి అంటే మినిమం ఒక 6 నెలల కాలం తీసుకోండి. ఏ వయసుల వారికైనా మంచి ఫలితాలు ఇస్తుంది. అయ్యో నాకు 70 వయసు వచ్చింది కదా అంటే కూడా బాధపడకండి. 70 సంవత్సరాల వృద్ధులకు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఎముకల యొక్క దృఢత్వానికి ఉపయోగపడేటువంటి, వాళ్ళ యొక్క కీళ్ళ ఆరోగ్యంగా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. 70 సంవత్సరాలు కానీ, 60 సంవత్సరాలు కానీ, 80 సంవత్సరాలు కానీ ఖచ్చితమైనటువంటి ఫలితం ఇచ్చేది 6 నెలల నుంచి 1 year కాలం. సో ఈ విషయం ఉందని తెలుసా? ఎంతమంది తెలిసింది? టీవీ ఛానల్ చూస్తే టీవీ ఛానల్ వాళ్ళు ఏమంటారు, మీరేం బాధపడకండి, కీళ్ళ మార్పిడి కోసం 1,50,000, 1,00,000, 2,00,000, 3,00,000 అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా లేదా? ఒక కీళ్ళ మార్పిడి చేసుకున్న తర్వాత డాక్టర్ గారు ఏమంటారు, మళ్ళీ మునుపల్లాగా పనికి వెళ్ళాలంటే లేదంటే మీరు రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ నడవద్దని అంతే అంటారు, ఇంకా వేరే అంటారా? మరి చేస్తేనే, మనం కష్టం చేస్తేనే మనకు ఫలితం వచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితులలో ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. అదేవిధంగా లివర్ సమస్యలు విరిగిపోతూ ఉన్నాయి. మాట్లాడదామండి ఈ విషయాన్ని. లివర్ యొక్క ఆరోగ్యం, కాలేయ సమస్యలు వస్తూ ఉన్నాయి. అది ఈ అలవాట్లకు సంబంధం లేకుండా వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు లివర్కి పెద్ద శత్రువు ఏంటంటే మద్యపానం, ధూమపానం, గుట్కాలు, పాన్పరాగులు. అవునా? మాకు న్యూట్రిషన్ ట్రైనర్స్ ఏం చెప్పారంటే ఈ అలవాట్లు లేకుండా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, లివర్ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. మీరు నమ్ముతారా అని అడిగారు. ఎందుకంటే చాలామంది ఏంటంటే నాకు అలవాట్లు లేవండి, నేను బీరు దాగా, హాడ్ దాగా, గుట్కాలు తిన్నా, పాన్పరాగులు తిన్నా, స్మోకింగ్ కూడా చేయని అంటారు. అవునా? మీరు స్మోకింగ్ చేయకుండా పక్కోడు స్మోకింగ్ అయితే ఆ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. మీరు మందు తాగకుండా మీరు అనుకుంటారు కదా, మీరు పళ్ళు పొలాలు తిన్నా పళ్ళు పొలాలు తింటే మాకు ఎఫెక్ట్ ఏంది అని మనం అంటాం. అంటే పండ్లు నిల్వ ఉంచడానికి దాని మీద కెమికల్ అప్లై చేస్తూ ఉన్నారు, మిథానిల్ అనే ఒక పౌడర్ అప్లై చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆరోగ్యం అనేది దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. పండించే పంటలనే పెస్టిసైడ్ యొక్క మోతాదు మించి క్రిమి సంహారక మందులు వాడుతూ ఉన్నారు. మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఇది ఉండడం వల్ల కూడా మీరు లివర్ మీద ప్రభావం పడుతూ ఉంది. పొల్యూషన్ కూడా లివర్ మీద ప్రభావం పడుతూ ఉంది. మీకు ఎప్పుడైనా తలనొప్పి కానీ జ్వరం వచ్చినప్పుడు వాడే అల్లోపతి మందుల వల్ల కూడా మీ లివర్ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. కాబట్టి మన RCM న్యూట్రిచార్జ్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చే సిఫార్సు ఏంటంటే మీరు ఏ రకమైన అలవాట్లు లేనైనా 50 సంవత్సరాలు వస్తే 50 సంవత్సరాల వయసు వస్తే మీరు ఒక 3 నెలల కాలం న్యూట్రిచార్జ్ వారి బయో ఏజ్ అండి. లివర్ చేసే పనులు ఎన్ని ఉంటాయో తెలుసా మీకు? 500 రకాల జీవక్రియలు చేస్తుంది, ఒక కర్మాగారం లాగానే. ఈ 500 జీవక్రియల్ని మళ్ళీ సక్రమంగా పనిచేసేటువంటి పరిస్థితులలో లివర్ని పూర్తి యాక్టివేట్ చేసేటువంటి ప్రోడక్టు, పేగుల్ని ఆరోగ్యంగా ఉండే ప్రోడక్టు, జీర్ణశక్తిని మెరుగుపరిచేటువంటి ప్రోడక్టు. ఒక రకంగా చెప్పాలంటే లివర్ పనితీరు సమర్థవంతంగా ఉన్నట్టయితే మళ్ళీ మిగతా ఆర్గానిక్స్ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ప్రోడక్టు. ఈ పేరు ఏమంటారంటే దీన్ని బయో ఏజ్ అంటారు. ఏమంటారండి? బయో ఏజ్. 72 రకాల పోషకాలతో కూడినటువంటి శాకాహార సంబంధమైనటువంటి ఒక దీనికి సంబంధించిన ఉత్పత్తి అన్నమాట. ప్రీబయోటిక్ అంటారు, ప్రోబయోటిక్ అంటారు. నెట్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది. అదేవిధంగా ఇంకా చెప్పాలనుకుంటే మనకు కంటి సమస్యలు విరిగిపోతూ ఉన్నాయి. అవునా? సో ఇవాళ ట్యాబ్ వాడడం, కంప్యూటర్లు వాడడం, మొబైల్ ఫోన్ వాడడం కామన్ అయిపోయింది. అవునా? సో ఇప్పుడు అతి నీలలోహిత కిరణాలు అనేది ఏ విధంగా సూర్యకాంతి డైరెక్ట్ వస్తూ ఉంటే ఆ అతి నీలలోహిత కిరణాలు అంటాం కదా. సో దానివల్ల కూడా మన కంటి సమస్యలు రావడానికి, అలాంటి సందర్భంలో కంటి ఆరోగ్యంగా ఉంటే కంటికి కావాల్సినటువంటి పోషకాలు మనం తీసుకోవాలి. అందుకే డాక్టర్లు ఏమంటారంటే కొంత క్యారెట్ తీసుకోండి ఇలాంటివి చెప్తారు కదా. సో ఆ రకంగా మన దగ్గర వ్యూ అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉందండి. ఇది కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. సో నేను కూడా ఇది వాడినా మళ్ళీ అప్పుడప్పుడు కూడా గ్యాప్ ఇచ్చి కూడా వాడుతూ ఉంటా. సో కంటి ఆరోగ్యం కోసం. ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పిల్లల ఆరోగ్యం కోసం మన దగ్గర న్యూట్రిచార్జ్కి సంబంధించినటువంటి కిట్స్ ఉందండి పిల్లల కోసమే. ఇందులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయంటే 49 రకాల పోషకాలు ఉంటాయి. అంటే ప్రోటీన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి, విటమిన్స్ వస్తుంది, ఫైబర్ వస్తుంది. సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ మెదడు యొక్క పనితీరును మెరుగుపరచడానికి కావాల్సినటువంటి DHA కూడా అందులో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే మనం ఈ మధ్యలో పేపర్లో చూస్తున్నాం హార్లిక్స్లో ఏం లేదు, అంత ప్రకటనల యొక్క మాయాజాలమే. సో కాబట్టి ఈ విధమైనటువంటి అనౌన్స్ చేసుకోవద్దు అనే విషయాన్ని కూడా మనం చదివినాం. సో అలాంటి సందర్భంలో 100% క్లినికల్ ఇంప్రూవింగ్ పిల్లల ఆరోగ్యం కోసం ఎవరు వాడచ్చు అంటే 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వాళ్ళ కోసం వచ్చినటువంటి ప్రోడక్ట్ ఉంది. ఇంకా ఈ విధంగా న్యూట్రిచార్జ్కి సంబంధించినటువంటి అనేక ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే మనం డ్రింక్ తాగుతాం, ఏది కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి నష్టం చేస్తాయి అనే విషయాన్ని అందరు చెప్తున్నారు. కానీ ఒకసారి అనుకుంటే కామన్గా తాగుతూ ఉంటాం. అలాంటి దానిమ్మ గింజల నుంచి తయారు చేసినటువంటి మన దగ్గర ఒక డ్రింక్ ఉంది.
న్యూట్రిచార్జ్ వారి ఎనర్జీ డ్రింక్ మన దగ్గర ఉంది. ఇది మనం తాగినట్టయితే రక్త వృద్ధి జరుగుతుంది, దాహం తీరుతుంది, తర్వాత శక్తి కూడా వస్తుంది. దీంట్లో కూడా మనకు అనేక రకాల పోషకాలు కూడా ఉన్నాయి. సో ఈ రకంగా దగ్గర దగ్గర మనకు 23 నుంచి 24 రకాలుగా న్యూట్రిచార్జ్కి సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం వాడడం, దీంతోపాటు ఇతరులకి మనం తెలియజెప్పడం. ఇప్పుడు మనం ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితం కావాల్సినటువంటి ఒక మంచి సందేశాన్ని వాళ్ళకి ఇస్తున్నామా లేదా, ఒక సమాచారాన్ని మనం ఇస్తున్నామా లేదా, అవునా? సో ఈ రకంగా ఒక వినియోగదారునిగా మనం అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమంలో మమగ్నమైతూ ఇలాంటి మన సమావేశాల ద్వారా తరచుగా మనం కలుస్తూ సో మన వ్యాపారాన్ని ఇంతకుముందు చాలా చక్కని వీడియో వినిపించారు సార్. ఏమని వినిపించారంటే నేను కూడా వింటా ఉన్నా. మన ఇంటి దగ్గర నుంచే వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించుకోవచ్చు అన్నారు. ఇది ఇప్పుడు మనం విన్న వీడియో ఒక సారాంశం అదే కదా. ఇంటి దగ్గర నుంచి మన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించుకోవచ్చు అన్నారు. నిజంగా కూడా విస్తరించవచ్చు. దానికి మనం ఏం చేయాలంటే ఇందులో అవకాశం మనం తీసుకోవాలి. ఈ రోజున నిరుద్యోగ సమస్య ఉందా? ఎక్కువ ఉందా సార్? మా ఊరికి జాబ్ కావాలి, మీ ఊరికి జాబ్ కావాలంటే మీరు పైసలు పట్టుకోరండి. అరే జాబ్ అంటే జాబ్ చేస్తే కదా మనం డబ్బులు రావాలంటే పని చేయాలి, పని చేయాలంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, అవునా కదా? నేనే పని చేయాలి, నేనే డబ్బులు ఇవ్వాలా? ఇది ఎక్కడ న్యాయం? నిజమా అబద్ధమా? అంటే ఒక మన ప్రాంతం అని కాదు, దీన్ని ఏంటంటే బ్యాక్ డోర్ అంటారు. ఎంట్రీ కావడానికి ఒక ఉద్యోగానికి బ్యాక్ డోర్ అని అంటారు కదా. అతనే బాధాకరమైన విషయం ఏంటంటే మరి అది పర్మనెంటా? లేదు, సంస్థ దివాలకు వచ్చిందంటే మనల్ని చెప్పబెట్టకుండా సెలవు అంటారు. అంటే అలాగెళ్ళి మనం ఫైల్ గిల్ అనేది మనం తీసుకొని వెళ్ళి రావాలి. నిజమవుదామా? అంటే ఇలాంటి సందర్భంలో ఏంటంటే 1%, 2%, 3%, 4% కన్నా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ సంస్థ కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు లేదనేది ఒక భావన. నిజమంటారా వదమంటారా? కానీ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంది? ఉద్యోగాన్ని కోరుకుంటాం. ఎందుకు కోరుకుంటాం? ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతే కదా? టైంకి రమ్మంటే టైంకి వెళ్ళడం, వాళ్ళు చెప్పిన పని చేయడం, మళ్ళీ రావడం, అంతేనా? సో ఒక భద్రతమైనటువంటి ఒక ఆదాయం వాళ్ళు ఎంత ఇస్తే అంత, అంతేనా? మనం ఒక ఉద్యోగం చేసినప్పుడు మనకు కావాల్సినంత డబ్బు వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇచ్చినంత దానికి మనం పని చేయాలన్నా? ఇప్పుడు వాళ్ళకి 50,000 ఇస్తామన్నారు, మనకు 70,000 ఉన్నాయి. వాళ్ళు అడిగితే ఏమంటారు? మీరు చేసిన దానికి మేము నిర్ణయించిన విధంగా ఇంతే, మీకు పెరగాలంటే ఆగండి, 5 ఏళ్ళు వేతన ఒప్పందాలు ఉన్నప్పుడు మళ్ళీ ఏమైనా పెంచగలిగితే పెంచుతాం, లేకుంటే మాకు లాభాలు వచ్చినప్పుడు ఏమైనా పెంచగలిగితే అది ప్రైవేట్ వాళ్ళు అంటారు. గవర్నమెంట్ ఏమైంది అంటే 5 సంవత్సరాలకు వేతన ఒప్పందాలు ఉంటాయి, దాని ప్రకారంగా మీకు కావాల్సింది ఇది అంటలేదా? అలాంటిది ఇప్పుడున్న పరిస్థితులలో సరే ఉద్యోగాలు వ్యక్తం చేయవచ్చు, సంతోషం. దొరికి ఉద్యోగం చేసుకుంటా కూడా ఆర్సిక వ్యాపారం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? చాలా సంపాదన. ఇలా రోజు రోజుకు అవసరాలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయా? ఇలా చెప్పండి. ఈ నెట్ బిల్లు అనేది మనకి ఎంత ఉంది? ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు అవుతుందా? 4 కుటుంబ సభ్యులు ఉంటే 4 మూల 1200 ఖర్చు అవుతుందా లేదా? ఒకప్పుడు ఇది ఉందా? ఒకప్పుడు మనం ఏమనుకునేది? పాల బిల్లు ఇంతే కదా, పేపర్ బిల్లు ఇట్లా అనుకున్నాం. ఈ మధ్య ఏమొచ్చింది? మనకు ఫోన్ బిల్ వచ్చింది. మామూలు బిల్లు కాదు కదా, అది దగ్గర 1200. తర్వాత ఇంకా టీవీ ఉంటే, స్మార్ట్ టీవీ ఉంటే వైఫై, అది కూడా తప్పని పరిస్థితుల్లో వైఫై వాడాల్సి వస్తుందా లేదా? ఇట్లా మనం చూడండి, లెక్కలేయండి. పొద్దున్న లేస్తే మన పాల ఖర్చు దగ్గర నుంచి రకరకాల ఖర్చులు, కరెంటు బిల్లు దగ్గర నుంచి రకరకాల బిల్స్ ఈ రూపంలో మనం కట్టేది ఎంత వస్తుంది? మనం సంపాదించే జీతానికి దరిదాపులకు వస్తుందా లేదా? ఇక తర్వాత మన ఫంక్షన్లు వస్తాయి, ఫంక్షన్లు వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు, కట్నాలు పెట్టాలి, అదొక బరువు, అవునా కదా? ఇలాంటివి వస్తుంది. సరే పోనీ కొద్ది గొప్ప డబ్బులు మిగులుతున్నాయి అనుకుంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్ పోతాను. సో కాబట్టి ఏంటంటే మనకు డబ్బు వస్తుంది, ఖర్చు పెడుతున్నాం, కానీ సంపాదన మాత్రం లేదు. ఇప్పుడు మనం చేస్తున్నాం, 1,00,000 వచ్చినా మనం ఎంత సంపాదిస్తున్నాం అంటే మిగిలింది సంపాదన అంటారు. పెద్దలు ఏమంటారు? నువ్వు ఎంత ఇప్పుడు వచ్చిందని కాదు, నీకు ఎంత సంపాదన ఉంది అనేది లెక్క. సో ఆ విధంగా సంపాదిస్తున్నారంటే సంపాదిస్తలేదు. నిజమా బద్దమా? పైకి కనబడుతున్నారు చాలా మంది. ఏంటంటే తెల్లంగిలు కనబడితే లోపల ఏందో కనబడదు, అర్థం కాదు. రకరకాలుగా ఎవరి బాధలు అలాగున్నాయి. మరి అలాంటి సందర్భంలో ఇందులో అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలని గమనించి ఈ అవకాశాలని మనం పంచడమే మన యొక్క కార్యక్రమం. సో ఇందులో ఈ 24 సంవత్సరాల కాలంలో ఒక నిజాన్ని మీ ముందు పెడతా ఉన్నాం. ఈ 24 సంవత్సరాలలో కూడా ఆర్సిఎం అనేటువంటి, ఇప్పుడు దీని పేరు ఏంటంటే ఆర్సిఎం కన్జ్యూమర్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థలో నెలకి ప్రతి నెల హైయెస్ట్గా ఇన్కమ్ తీసుకునేది ఎంత తీసుకుంటారు అనుకుంటున్నారు? ఒక మీరు అంచనా చెప్పండి, ఒక ఐడియా.
ఒక సంస్థను మనం పనిచేద్దాం, ఎంతవరకు ఫలితం ఇస్తుంది అనేది ఒక అంచనాకు వద్దాం మనం. ఏదైనా అంతే కదండి. ఇప్పుడు వినియోగదారునిగా అవసరం లేదండి ఈ చిన్న చిన్న బెనిఫిట్ల కోసం బయట మార్కెట్ కన్నా తక్కువ ధరలు, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, అవునా, 2 సార్ల ప్రోడక్ట్ బోనస్ రూపంలో వస్తూ ఉంది. ఇది ఓకే, ఇంతవరకు ఓకే. మనకు అందుబాటులో దగ్గరనే షాప్ ఉంది, ప్రజా పాఠశాల షాపింగ్ కాంప్లెక్స్లో ఉంది, కొనుస్తాం, వాడుతూ ఉంటాం, హ్యాపీగా ఉందాం. కానీ వ్యాపారవేత్తగా మారాలనుకున్నప్పుడు ఇందులో ఏమొస్తుందో మనం తెలవాలి. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి వెళ్తామండి. ఎందుకు వెళ్తాం? ఒక ప్రయాణాన్ని నిర్ణయించుకున్న తర్వాత వెళ్తామా, లేకుంటే నిర్ణయించుకోకుండా వెళ్తామా? ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పటికన్నా ముందే మనం జమ్మికుంట వెళ్ళాలన్నా, లేకుంటే మంచిర్యాల వెళ్ళాలన్నా, లేకుంటే కలదున్న వెళ్ళాలన్నా, లేకుంటే హైదరాబాద్ వెళ్ళాలన్నా డిసైడ్ అయ్యి వెళ్తామా, లేకుంటే అక్కడికి వెళ్ళి తర్వాత డిసైడ్ అవుతామా? డిసైడ్ అయ్యే వెళ్తాం. అదేవిధంగా ఆర్సీఎం అనేది వ్యాపారాన్ని ఎంచుకున్నప్పుడు ఎందుకు వ్యాపారంగా ఎంచుకుంటున్నాం మనం, మన గోల్ ఏంది, మన లక్ష్యం ఏంది ఇక్కడ అన్నప్పుడు ఇందులో ఎంతవరకు గ్రోత్ ఉంది అనే విషయం కూడా తెలవాలి కదా. ఇప్పుడు మనం 24 సంవత్సరాల కాలంలో మనం ఇప్పుడు ఉన్నాం ఇక్కడ. అంటే ఈ సంస్థ యొక్క అనుభవం 24 సంవత్సరాలు. ఇప్పుడు మనం వింటున్నాం. మరి 24 సంవత్సరాల కిందటి నుంచి ఆర్సీఎం వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి ఏమైనా సంపాదించారా, వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇక 2 విషయాలు గమనించాలి. ఆర్సీఎంలో వస్తువులు రెగ్యులర్గా కొనే వాళ్ళు ఉంటారు, తర్వాత కొని మానేసిన వాళ్ళు ఉంటారు, అవునా కదా. రెగ్యులర్గా ఉంటూనే వ్యాపారవేత్తలుగా దీని ప్రచారకర్తలుగా మారి దీన్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రచారకర్తలుగా మారి ప్రమోట్ చేసే వాళ్లకు మీరు ఏమొస్తుందంటే తన యొక్క ప్రగతి నివేదిక ఉంటుంది, అవునా. మరి అప్పుడప్పుడు వస్తువులు వాడి ఒకసారి వాడక ఒకవేళ షాప్ ఎప్పుడన్నా తీసి మూసున్నప్పుడు పక్క వెంటి వెళ్ళి షాప్లో కొనుక్కుంటా మర్చిపోయిన వాళ్ళు వ్యాపారవేత్తల. మనకు ఆర్సీఎం వ్యాపారంలో ఎలాంటి వాళ్ళు కనబడతారంటే ఐడి తీసుకొని ఆర్సీఎంలో 3 జతల బట్టలు కొనుక్కొని కొద్ది రోజులు వాడి మానేసిన వాళ్ళు మనకు కనబడతారు. అప్పుడు వాళ్ళని ఉంచుకోవాలన్నా, రెగ్యులర్ ఉన్న వాళ్ళని ఉంచుకోవాలన్నా అని అర్థమైందా? ఆర్సీఎం వ్యాపారం మనం చేస్తున్నామా? ఈ ప్రాంతంలో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఆర్సీఎంలో గతంలో సభ్యత్వం తీసుకునే వాళ్ళు ఉన్నారు. నాకు ఏ విధంగా అయితే రెగ్యులర్గా నా యొక్క సీనియర్ వ్యవస్థ టచ్లో ఉన్నారు, నేనైతే నాకు సంబంధించినటువంటి వాళ్ళకు ఏ విధంగా అయితే నేను రెగ్యులర్ టచ్లో ఉన్నాను, అట్లా రెగ్యులర్గా కనుక ఇది కనుక మనం మెయింటైన్ చేయగలిగితే వ్యాపారవేత్తలుగా రాణిస్తాం. రాణించే క్రమంలో నెలకి 100,000 రూపాయల నుంచి 1,000 రూపాయల నుంచి లక్షల రూపాయలు పర్ మంత్ సంపాదించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎంతున్నారండి? నెలకు కొన్ని వేలు సంపాదించే వాళ్ళు కనబడతారు, మీకు కొన్ని వందలు సంపాదించే వాళ్ళు కనబడతారు, లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందండి? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, మరి మా ముందు మీరు మాట్లాడుతున్నారు కదా, మీ పొజిషన్ ఏంది అనేది కూడా వస్తుంది, అవునా. నేను పర్టికులర్గా మీరు మాట్లాడుతున్నటువంటి ఈ 2024 ఈ యొక్క మే మాసం లోపల మార్చి నెల వ్యాపారం బిజినెస్ ఫైనల్ అయితే నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ఏంటంటే 1,17,000 రూపాయల పైచిలకు ఒక ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా తీసుకున్నా. అంటే నాకు మొత్తం ఎంత వచ్చింది అంటే 1,24,000 రూపాయలు. అందులోకి వెళ్ళి 6,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ అయితే నాకు వచ్చినటువంటి నెట్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 1,17,000. అంటే 1,17,000 రూపాయలు ఒక నెలకే ఇన్కమ్ వచ్చిందంటే ఈ గొప్పతనం నా దగ్గర లేదండి. ఇంత మంచి వ్యాపారం నిర్మించినటువంటి ఆర్సీఎం సంస్థలు ఉంది. ఎందుకు ఉంది అంటున్నానంటే ఇది ఎవరైనా చేయొచ్చు, కానీ ఎవరు చేసినా నమ్మకంతో చేయాలి. బలమైనటువంటి నమ్మకం ఉంటే ఖచ్చితంగా. చాలామంది ఇప్పుడు ఒక పరుగు పందెం ఉంటుంది, గెలిచేవానికి ఓడేవానికి తేడా ఎంత ఉంటుందండి? సెకండ్లలో ఓడిపోతారు, అవునా కదా. మళ్ళీ పట్టుదలని ప్రయత్నం చేస్తే ఇలా ఓడినవాడు మళ్ళీ రేపు గెలుస్తాడు. ఇలా మన ఎలక్షన్లలో కూడా గెలుస్తారు ఓడుతారు, అవునా. అంటే నిరంతర ప్రయత్నం వల్ల మనకు గెలవడానికి అవకాశం ఉందా లేదా? 100%. ఆ విధంగా ఈ బిజినెస్ని ఎవరైతే వ్యాపారవేత్తలుగా మనం రాణించాలనుకుంటే ఇందులో మనం అంటి పెట్టుకునే గుణం కావాలి. మనకు ఏం గుణం ఉండాలండి? ఇలా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకు ఉండాలి? మనం లక్ష్యాన్ని నిర్ధారించుకున్నాం. ఎందుకు లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకుంటాను? ఇప్పుడు పరిస్థితులు కూడా ఆ విధంగా ఉన్నాయి, అవునా. సమాజంలో నీడు ఉంది, డబ్బు, అవునా. డబ్బు ఎంత కష్టపడ్డా మనకు కావలసినంత డబ్బు ఇవ్వలేని ఒక వ్యవస్థలో మనం ఉన్నాం. నిజమా అబద్ధమా? ఇలా మరి ఈ వ్యాపారాన్ని కొద్ది కాలం మనం నిర్మాణం చేసినట్టయితే, ఒక ప్రచారకర్తగా మారినట్టయితే, మన యొక్క సొంతంగా ఒక గ్రూపును మనం తయారు చేసుకున్నట్టయితే, ఆ గ్రూపు అభివృద్ధి కావడానికి ఒక శిక్షణ కార్యక్రమంలో మనం ఇంటూ వాళ్ళని వినిపించినట్టయితే, ఈ యొక్క వ్యాపారం మన ప్రాంతంలోకి వెళ్ళి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ఈ ప్రాంతంలోకి వెళ్ళి మన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా మనం విస్తరించుకోవచ్చు. ఇక్కడ మనకు ఉన్నటువంటి కేరళ మిత్రుడు మనకు పరిచయం అయితే
అతని వ్యాపారం నేర్పిస్తే కేరళకి వెళ్ళిన తర్వాత అతను పరిచయం చేయొచ్చు. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మనం ఇక్కడ పరిచయం చేస్తే మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ చిక్లే గారని ఇక్కడ మన ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉండే వారు ఇక్కడ ఉన్నప్పుడు ఆర్సీఎం వ్యాపారంలో చేరిళ్ళు వాడిళ్ళు ఇప్పుడు నాగపూర్లో వారి యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆయన కూడా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ వ్యాపారం డెవలప్ చేసుకుంటున్నారు. నేను వెళ్ళలే కేరళకు వాస్తవంగా, కానీ కేరళ ప్రాంతాల్లో కూడా నా వ్యాపారం వెళ్ళిపోయింది. నేను బాంబే వెళ్ళలే వ్యాపారం కోసం, నా వ్యాపారం బాంబేలో ఉంది. నేను కలకత్తాకి వెళ్ళలే. అంటే అనేక ప్రాంతాలకి వెళ్ళింది అంటే ఆ సిస్టంలో ఆ గొప్పతనం ఉంటేనే కదా. నేను వ్యాపారం మొదలుపెట్టింది గోదరికల్లో, నేను నేరుగా వ్యాపారం మొదలుపెట్టింది గోపాల్. కానీ ఇవాళ అనేక ప్రాంతాల్లో వినియోగదారుల సంఖ్య, అనేక ప్రాంతాల్లో షాప్ రావడానికి ఏంటి అంటే ఈ విధానం ఉన్నటువంటి గొప్పతనమే. సో కాబట్టి ఈ బిజినెస్లో హైయెస్ట్గా సురేంద్ర వస్త అనేటువంటి ఒక కేబుల్ టీవీ ఆపరేటరు అతనికి హైయెస్ట్గా సింగిల్ మంత్లో తీసుకున్నటువంటి కమిషన్ ఏంటంటే 1,13,00,000. ఇలా గౌరవ బీసీ చాబ్రా గారు నెలకి హైయెస్ట్గా తీసుకున్నటువంటి ఇన్కమ్ ఎంత అంటే నెలకి ఒక 50 లక్షల రూపాయలు. అదే ఈ వ్యాపారానికి వచ్చినటువంటి మహాగురువుగా పిలువబడేటువంటి ఆర్సీ అమితాబ్ బచ్చన్గా పిలువబడేటువంటి ముఖేష్ కొఠారి గారికి వారు హైయెస్ట్గా తీసుకున్న ఇన్కమ్ నెలకి 50 లక్షలు. ఇప్పటికి కూడా వారు ఒక 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల పర్ మంత్ ఎర్న్ చేసేటువంటి స్థాయిలో ఉన్నారు. వారు 750 రూపాయల గుమస్తాగా చెప్తారు, ఒక జనరల్గా పార్ట్ టైం ఎల్ఐసి ఏజెంట్గా చెప్తారు. అలాంటి వ్యక్తి ఆర్సీ వ్యాపారాన్ని నిరంతరం కూడా కొనసాగించడం వల్ల ఇలా ఆర్థిక ప్రగతి సాధించిన వాళ్ళు అనేక మంది అనేక ప్రాంతాల్లో. మరి మన ప్రాంతాల్లో కూడా ఈ విధమైనటువంటి విజయాలు నమోదు చేయాలంటే మనందరం ఏం చేయాలి? సంఘటితం కావాలి, మనందరం యూనిటీ కావాలి, అవునా? సో ఈ ఉత్పత్తుల యొక్క, ఎందుకంటే వ్యాపారవేత్త అంటే చాలా మందికి వెనుక ముందు ఆలోచనని, వినియోగదారులకు రండి చాలా ఆడుతూ పాడుతూ టెన్షన్ ఫ్రీగా వ్యాపారం చేయాలంటే ఈ వ్యాపారమే అనుకూలమైనటువంటి వ్యాపారం. ఎందుకంటున్నానంటే ఇంట్లో నష్టపోవడానికి ఛాన్స్ ఉందా? అవునండి, నష్టపడడానికి ఛాన్స్ ఉందా? నష్టపోవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు అయితే ఏ మేరకైనా లాభం జరిగేదే ఉంది కానీ నష్టపోవడానికి ఛాన్స్ లేదు. మేము వ్యాపారం మొదలుపెట్టడానికి ఇప్పటికీ ఒక పర్టికులర్ ఒక మార్పుని మీకు చెప్తా. మేము వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒకవైపు, అంటే సాంప్రదాయ వ్యాపారం ఒకవైపు, ఆర్సీఎం డైరెక్ట్ సెల్లింగ్ ఒకవైపు, తేడాన్ని మనం చెప్పుకుంటూ వచ్చేది. సేమ్ టైంలో సాంప్రదాయ వ్యాపార విధానం రావడానికన్నా ముందున్నటువంటి వ్యాపార విధానాన్ని వస్తు మార్పిడి విధానం అనేది ఈ ఆల్రెడీ మనం చదువుకున్న వాళ్ళుగా మన బుక్స్లలో ఉంది. వస్తు మార్పిడి విధానం ఉంది కదా. సో ఆ విధానంలోకి వెళ్ళి సాంప్రదాయ వ్యాపారం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా సాంప్రదాయ వ్యాపార విధానాన్ని యాక్సెప్ట్ చేశారా లేదా? కానీ సాంప్రదాయ వ్యాపారం మొదలైనప్పుడు మరి ఇన్ని రకాల షాపులు ఉండేనా? సూపర్ మార్కెట్ అని, ఆ మార్కెట్, బిగ్ బజార్ అని ఇవన్నీ ఉండేనా? లేదు. చిన్నగా అంటే మనకు అన్ని రకాల ఉత్పత్తులు దొరకాలంటే సంతకెళ్తే కానీ అన్ని రకాల ఉత్పత్తులు దొరికే పరిస్థితి లేకుండే. ఇలా డబ్బు ఉంటే మనకి ఈ బజార్ని కూడా ఒక రిలయన్స్ పేరు మీద కూడా మనకు సంత అక్కడనే ఉంది. మనకు నిజామాబాద్ చీపురు కట్ట కూడా అక్కడే దొరుకుతుంది. మనకి టమాటా దొరుకుతుంది, అన్ని రకాలుగా దొరుకుతున్నాయి. నిజామాబాద్ కాదు. మరి ఇది పట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? సాంప్రదాయ వ్యాపారం అనేది ఈ విధంగా బలోపేతం కావడానికి దగ్గర 100 సంవత్సరాలు పట్టింది, అవునా? మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలోకి వచ్చింది ఎప్పుడు? 1996. ఆర్సీ వ్యాపారం మొదలైంది 2000 సంవత్సరం. ఇలా 2024 వచ్చేసరికి ఏంటంటే భారత ప్రభుత్వం గమనించింది, డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి విధానానికి చట్టబద్ధత ఇచ్చినట్టయితే, చట్టంగా మార్చినట్టయితే ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలకు ఒక పరిష్కారం ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనది అంతా కూడా చట్టబద్ధంగా మారింది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది లీగల్, చట్టబద్ధంగా ఉన్నాం, న్యాయబద్ధంగా ఉన్నాం, ధర్మబద్ధంగా ఉన్నటువంటి విషయంలో మనం ఉన్నాం. ఇలాంటి సందర్భంలో అనేక సంస్థలు కూడా ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించండి, ట్రెడిషనల్ మార్కెటింగ్ కన్నా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో పనిచేసే ఏ సంస్థ అయినా పర్ఫెక్ట్, అంటే క్వాలిటీ ఇస్తారు, ప్రోడక్ట్ అనేది ఇస్తారు, రేట్ల విషయం, అవునా? కొంచెం ఎక్కువ తక్కువ ఉండదు. కానీ ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకునే టైంలో మనం ఏ వ్యాపారం ఎంచుకోవాలి? నాణ్యత ఎక్కువ, రేటు తక్కువ. ఎక్కడ ఉంటుంది అది? ఆర్సీఎం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనకు లక్షలాది మంది వినియోగదారుల సంఖ్య ఉంది కాబట్టి ఏ ప్రోడక్ట్ వచ్చినా బయట మార్కెట్తో పోల్చుకుంటే, డైరెక్ట్ సెల్లింగ్తో పోల్చుకున్నట్టయితే మనం ఖచ్చితంగా ధర తక్కువ ధర ఇస్తున్నామంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం, ధర తక్కువ ధర ఇవ్వగలుగుతున్నాం, అవునా కదా? మళ్ళా మన యొక్క సంస్థ యొక్క ఎండి గారి యొక్క ఆలోచన ఏంటంటే విశాలమైనటువంటి ఒక ఆలోచన, దూరదృష్టి ఆలోచన, నిజాయితీ ఉన్న ఆలోచన, దృఢ సంకల్పం ఉన్నటువంటి ఆలోచన. ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మనం విన్నాం. ఇందులో ఏమంటున్నాం అంటే ఆరోగ్యం అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా వికసించాలి, ప్రతి ఒక్కరు కూడా స్వయం శక్తిని సంతరించుకోవాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి. అంతిమంగా ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా శక్తివంతంగా ఎదగడానికి కావాల్సినటువంటి ఒక వినియోగదారుల సమూహాన్ని, దేశభక్తి ఉన్న సమూహాన్ని, మంచి నైతిక విలువలతో ఉన్నటువంటి సమూహాన్ని మనం నిర్మాణం చేయాలి, అందులో మన పాత్ర మనం పోషించాలనేటువంటి ఒక ఆలోచనతోని వారు ఇది కొనసాగిస్తున్నారు, ఇంత దాకా తీసుకొచ్చారు. మరి వారి వారసత్వంగా వచ్చినటువంటి వారి యొక్క కుమారుడు సౌరభ్ చాబా గారిని
లేకుంటే ప్రియాంక చాంబ్రా కానీ వారు కూడా రానున్న రోజులలో వచ్చేటువంటి 2040 కానీ 2060 కానీ అంటే 40-50 సంవత్సరాల వరకు కూడా ఏ విధంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి అందరం కూడా ఈ వ్యాపారాన్ని ఎంచుకోవడం మన సేఫ్టీయా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనం ఒక పడవ ప్రయాణం చేస్తాం. ఈ పడవ ప్రయాణం చేసే క్రమంలో కూడా ఒక చిన్నది ఉంది, ఇది ఈ పడవ పాతగా అయింది, నేను కొత్త పడవ అని కొంతమంది కొత్త పడవలు ఎక్కుతారు. మరి కొత్త పడవకు చిల్లు ఉంటే పాత పడవ జర్నీ కొనసాగుతుంది, పాత పడవలు మంది ఎక్కువ అయింది అనుకోని కొత్త పడవ వచ్చింది అనుకుంటే కొత్త పడవ అనేది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నా ఎసానో. మరి అలాంటి సందర్భంలో అనేక సమస్యలు వస్తాయి, రావాలి కూడా. వారందరూ చెప్పేది డైరెక్ట్ సెల్ యొక్క గొప్పతనం చెప్తారు. ఆ గొప్పతనంలో ఆర్సీఎం వ్యాపారం ఏది ఉందనే విషయాన్ని ప్రజల ముందు పెడదాం. మనం ప్రజల ముందు పెడితే నిజంగా ఒక గొప్ప గర్వపడే విషయం ఏంటంటే మనం పొద్దున ఉప్పుతో సహా పప్పు దినుసులతో సహా మరి అనేక అంటే పేద నిరుపేద పేద మధ్యతరగతి ధనవంతులకు కావలసిన అన్ని రకాల ఉత్పత్తులు అందించే సంస్థ మన ఆర్సీఎం సంస్థ. అంటే 700 నుంచి 800 రకాల ఉత్పత్తులు ఏ సంస్థలన్నా మనం వింటామా? ఏ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ పేరు చెప్పుకునే సంస్థలో మీ ఉత్పత్తుల సంఖ్య చెప్పమంటే చెప్తారా? చెప్పరు. మీ షాపుల సంఖ్య వేల సంఖ్యలో షాప్ ఉంది చెప్తారా? వాళ్ళు చెప్పరు. మన గోదామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని గోదామ్స్ ఉన్నాయి చెప్తారా? చెప్పరు. ఆర్సీఎం సంస్థలు ఈ విధంగా ప్రగతి సాధించిన వాళ్ళు అడగడ కూడా కనబడుతూ ఉన్నారు. మరి లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు పర్ మంత్ సంపాదిస్తున్నారు అంటే మనం అది కూడా మనం గర్వంగా చెప్పొచ్చా? అవునా? మరి ఇన్ని రకాలుగా ఈ సంస్థ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే మనందరం కూడా 1 సంవత్సర కాలం తర్వాత మీరైనా మనమైనా లేకుంటే 2 సంవత్సరాల కాలం తర్వాత మనం చేసే గతంలో పూర్వంలో చేసేటువంటి ఆ పనులు చేస్తూనే మనం ఆ సంపాదన సంపాదిస్తూనే అదనంగా ఆర్సీఎం సంస్థ ద్వారా కూడా మనకు ఇన్కాన్ని జోడించుకోవడమే మన యొక్క ఆలోచన, సంస్థ యొక్క ఆలోచన. ఒకటి వదిలిపెట్టి ఒకటి వస్తే గొప్ప కాదు, ఒకటి ఉంటూనే ఒకటి సంపాదించడం గొప్ప. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, కేబుల్ టీ ఉంది ఎల్ఐసి అని చెప్పాను. సో కాబట్టి ఆర్సీఎం నుంచి ప్రగతి చెప్పాను, అవునా కదా? సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సభ్యత్వం తీసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత షాప్ వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మన యొక్క బంధుమిత్రులకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మీరు చెప్పగలిగినప్పుడు చెప్పండి, ఉత్పత్తుల పరంగా చెప్పండి. వ్యాపార విషయం వచ్చేసరికి ఇలాంటి సమావేశాలకే తీసుకురండి. ఎందుకంటే మనం వ్యాపారంలో కొత్త, మనం చెప్పే క్రమంలో వాళ్ళు ఏమంటారు మీకు ఏమొచ్చిందని అడుగుతారు, అవునా కదా? రకరకాల లేకుండా ఇలాంటి స్కీములు బాగా వచ్చినాయండి, మేము చూసినాం, అప్పుడున్నాం ఇప్పుడున్నాం అనేటువంటి ఒక అపోహ కూడా చెప్తా ఉంటాం. సో ఇక్కడ విన్నంత క్లారిటీగా మనం చెప్పలేకపోతాం. నేనేనంతే కొత్తలా, అవునా? అలాంటి సందర్భంలో వాళ్ళని ఏం తీసుకురావాలి? సో ఫస్ట్ లిస్ట్ రాయడం కంపల్సరీ. సేమ్ టైం వాళ్ళని మనం ఇలాంటి హోమ్ మీటింగ్సా లేకుంటే గ్రూప్ మీటింగ్సా లేకుంటే షాప్ల కాడ జరిగేటువంటి మీటింగ్సా లేదనుకుంటే జూమ్ మీటింగ్స్ వస్తున్నాయి కదా, జూమ్ మీటింగ్సా లేకుంటే యూట్యూబ్లో వచ్చేటువంటి ఒక వీడియోలా మనం చూపించాలి. సో క్లియర్. ఇంకా సేమ్ టైం ఇంకొంచెం వ్యాపారవేత్తలుగా రాణించాలనుకుంటే ఇంకా చక్కని ఉపాయం చెప్తా, వింటారా? ఏమి కానీ మన ఇంటి దగ్గర ఒక 3 నెలలకు సరిపడే సరుకు తీసుకొని పోవాలి. ఒక 2000 రూపాయలు మనకు అవసరం పడుతుంది కదా, ఇంకా 2 నెలల అడ్వాన్స్ తీసుకెళ్ళి మన చుట్టుపక్కల వాళ్ళకి చిన్న షో చేయాలి. మేము ఆర్సీఎం డైరెక్ట్ సెల్లర్గా ఒక సభ్యత్వం, ఒక అసోసియేట్ బయ్యర్గా మేము ఒక మంచి వ్యాపార విధానాన్ని మన ప్రాంత ప్రజలకు తెలియజేయాలనే ఆలోచన మీద మేము తీసుకొచ్చినాం. సో ఇలా క్వాలిటీ ఉంటుంది, బాగుంటుంది, ఒకసారి వాడి చూడండి. చెప్పరాదా? మన దగ్గర గోధుమ పిండి బ్యాగులు 3 ఉన్నాయండి, 2 ఇతరులకు చెప్తాం, తీసుకుంటారా? టేస్ట్ ఉంది తీసుకుంటారా? వంట నూనె ఉంది తీసుకుంటారా? తీసుకుంటారా లేకుంటే మనమే వాడుకుందాం. సో అట్లా మన వ్యాపారం విస్తరించడానికి ఇది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన సమయాన్ని కూడా కొంచెం ప్రచారకర్తగా మారంటే ఒక అరగంట, గంట, 2 గంటలు మన వీలు బట్టి కొన్ని సమయాన్ని వెచ్చించి సో దీన్ని మనం ఈ ప్రాంతంలోనే మనం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మనం పటిష్టవంతమైనటువంటి ఒక శిక్షణ కార్యక్రమాల ద్వారా ఈ వ్యాపారం కొనసాగితే ఏం జరుగుతుంది అంటే కాలక్రమంలో మనకు తెలిసిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కరీంనగర్ కానీ లేకుంటే కాకినాడ కానీ ఇతర ప్రాంతాలు ఉండొచ్చు, అక్కడ కూడా ఈ సభ్యత్వాన్ని ఆన్లైన్లో కూడా అంటే ఈ సిస్టమ్ సపోర్ట్ ఉంటుంది. మీరు అనొచ్చు మాకు తెలియదు కదా అనొచ్చు. మిమ్మల్ని ఎవరైతే చేపిస్తున్నారో అన్ని విషయాలు మీకు చెప్తారు వాళ్ళు. ఆ పై వ్యవస్థ కూడా మీకు సహకరిస్తుంది, అప్ టు సిస్టమ్ కంపెనీ వరకు మనకు సహకరిస్తుంది. ఇప్పుడు బయట కాంపిటీషన్ ఎట్లుంటుందంటే ఒకరికి నష్టం చేస్తే ఒకరికి లాభం ఉంది, పోటీ తత్వం ఉంది అక్కడ. సో ఈ వ్యాపార విధానం ఏంటి అంటే ఇతరులకి మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు గెలుపు అనే కాన్సెప్ట్లో మనం ఉన్నాం. అంటే అర్థమైందా? బయట ఉన్న మిత్రులు కూడా వినే మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా కానీ ఒక ఓటముల నుంచి గెలుపు వస్తూ ఉంటే ఇక్కడ పలు గెలుపుల నుంచి మన విజయం వస్తూ ఉంది. అంటే అర్థం చేసుకోండి. ఇవాళ నేను విజయం సాధించానంటే నా టీంలో అనేక మంది విజయం సాధించడానికి కావాల్సినటువంటి ఒక వాతావరణంలో నేను భాగస్వామైనా కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళ గెలుపులో నా గెలుపు కూడా వస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే నేను ఆ ఓటే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ప్రాంతంలో మనం చేయాల్సిన పని ఏంది? మనం ఇలా మంచి గోల్ తీసుకున్నామంటే ఇతరులకు మంచి చేయడానికే మనం ఈ గోల్ వచ్చింది మనకి. ఇప్పుడు బయట ఏ పని చేసినా ఒక్కరి బాగు కోసం పనులు ఉంటాయి.
ఒక్కని బాగు కోసం. కానీ సమాజం బాగుండాలని చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఇలా సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నాడు. వైద్య సేవ ఉన్నతంగా జీవిస్తున్నాడు, రాజకీయపరమైన సేవ ఉన్నతంగా జీవిస్తున్నాడు, లేకుంటే మత సంబంధమైన సేవలు వాళ్ళు ఉన్నతంగా జీవిస్తున్నారు, విద్యా సేవ అంటే ఒక రాణించినట్టయితే ఒక స్థాయిలో జీవిస్తున్నాం, అవునా కదా. సో మనం వినియోగదారుల సేవలో మనం ఉన్నాం, ఆరోగ్య పరిరక్షణలో భాగం అవుతున్నాం, ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నాం, అంతిమంగా దేశ భవిష్యత్తులో కూడా మనం కూడా భాగస్వామ్యం అవుతున్నాం. ఇది కూడా సేవ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి అవకాశం ఉందా లేదా? నిజామాబాద్ మరి ఇలాంటి దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే మనం ఈ ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రగతి నగర్ గౌతమి నగర్ ప్రాంతంలో కూడా ఫస్ట్ ప్రతి ఇంటికి రీచ్ కావాలి. మనం రీచ్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇలాంటి మీటింగ్స్ అనేక ప్రాంతాల్లో మనం ఏర్పాటు చేయాలి. నేను కూడా సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో మనం వెళ్ళి కలిసి వారందరికీ చెప్పడానికి నేను కూడా ఎక్కువ సమయం ఇవ్వడానికి సిద్ధపడుతున్నా. ఎందుకు సిద్ధపడుతున్నా మీరందరూ రెడీ మనందరూ రెడీ అనుకుంటే ఇక్కడ కూడా నెలకు ఒక 3 లక్షల నుంచి 3 లక్షలు 30,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళ సంఖ్యను మనం పెంచాలి, అవునా. తర్వాత మన ఆర్సెల్ సంస్థ తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే ఇక్కడ మన పని మనం చేస్తున్నాం, ఒక టర్న్ ఓవర్ తీసుకొస్తున్నాం. మనం ఆ టర్న్ ఓవర్ మినిమం టర్న్ ఓవర్ చెప్తా ఒక 70,000 వ్యాపార విలువ. అంటే ఏ వ్యాపారంలో ఒక మిత్రుడిని కానీ ఒక బంధువుని కానీ బి వ్యాపారం మిత్రుడు కానీ బంధువు కానీ మన ఐడి నెంబర్ మీద స్పాన్సర్ చేస్తాం. చేసినప్పుడు ఈ వ్యాపారాన్ని వినియోగదారుల సంఖ్యను మీరు గమనించండి. పెట్టుబడి లేని వ్యాపారంలో కూడా ఒక 100 మంది వినియోగదారుల సమూహాన్ని తయారు చేయడం కష్టమంటారా? సిస్టమ్ సపోర్ట్ ఉండి సీనియర్ల సపోర్ట్ ఉంటే కష్టమంటారా? కష్టమైతే కాదు, అవునా కదా. కానీ ప్రాక్టికల్గా కూడా మనం నిలబడి ఉండాలి. సో ఈ సవాళ్ళను మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే ఒక తిరస్కార భయంతో చాలా మంది ఆశయం చెప్పడానికి ముందుకు రారు. ఇప్పుడు నేను చెప్తా, నేను చెప్పిన నా మిత్రుడు ఇప్పటికి కూడా రానన్నాడు అనుకోండి. ఇప్పుడు రానంటే అతను లాస్ అవుతున్నా, నేను లాస్ అవుతున్నా, రాని వాళ్ళే లాస్ అవుతున్నారా లేదా? ఇప్పుడు అవుట్ రైట్ మంచి వ్యాపారం మనం చెప్తున్నాం, మరి వాళ్ళు వస్తలేరని చెప్పి మన ప్రయత్నాన్ని మనం విడిచిపెడితే ఇప్పుడు వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంది? వాళ్ళు తెలియకపోవడం. మనకు తెలిసిన విషయాన్ని మనం ఎందుకు చెప్పద్దు, అవునా కదా. ఇప్పుడు దీనికి సంబంధించింది ఒక చిన్న విషయం చెప్తా. ఒక సాధువు ఒక నదీ తీరంలో స్నానం చేస్తాడట. స్నానానికి వెళ్ళాడు అన్నమాట. ఎక్కడికి వెళ్ళాడు? నదీ తీరానికి వెళ్ళాడు. సో అక్కడ ఒక తేలు నీళ్ళల్లో మునుగుతుంది అంట, కొట్టుకుపోయే ప్రయత్నం ఉందట. సో ఇప్పుడు సాధువు ఏం చేసిందంటే దాన్ని తీసి బయటకి ఎత్తామనేటువంటి విషయంలో దాన్ని పట్టుకున్నాడట. అది భయపడి పుట్టిందట. అమ్మ అని వదిలిపెట్టింది, అవునా. మళ్ళీ కొట్టుకపోతే మళ్ళీ తీసిండట బయట ఎత్తామని, మళ్ళీ పుట్టిందట, మళ్ళీ వదిలిపెట్టిందట. సో ఇక్కడ 5 సార్లు 10 సార్లు ఈ పలు ప్రయాలు అది పని ఏం చేస్తుందంటే కుడుతుంది, వదిలిపెడతాను. ఇక ఫైనల్ ఏం చేసిందంటే దాన్ని తీసేసి ఒటికేసిండట. ఇదంతా చూసినటువంటి ఆ పక్క పంటి వెళ్ళేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, ఏమయ్యా అది ఒక విష పురుగు, అది దాన్ని కుట్టడం దాని లక్షణం, అది కుడుతూ ఉంటే దాన్ని మనం వదిలేయక దాన్ని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తాను అన్నాడు. అంటే సాధువు ఏమన్నాడంటే, నాయన నువ్వు చెప్పింది కరెక్టే, అది విష పురుగే కావచ్చు, కానీ దాని లక్షణం ఏంది? కుట్టే లక్షణం. అది ఇంత చిన్న పురుగు దాన్ని కుట్టే గుణాన్ని మార్చుకోలేక కుడతా ఉంది అది. మరి నేను సాధువుని కదా, మనిషిని కదా, తోటి వానికి సాయం చేసే ఆలోచన ఉంది కదా, తోటి ప్రాణులకు సాయం చేసేటువంటి అది ఉంది కదా, ఇది దైవం చెప్పిన మార్గం కదా. కాబట్టి నేను రక్షించే ప్రయత్నంలో నా గుణాన్ని నేనే వదిలిపెట్టాలి. కాబట్టి నా గుణాన్ని కూడా నేను వదిలిపెట్టకుండా ఉండి దాన్ని బయటికి తీసుకున్నాను. బాగుందా కదా. అంటే ఆశయ వ్యాపారంలో మనం ఏం చెప్తున్నాం? మంచి చేసే ప్రయత్నం, మంచిని మాత్రమే మంచుతున్నాం. ఇలాంటి మంచిని స్వీకరించేంత వరకు చెప్పడమే మన యొక్క విజయ రహస్యం, అవునా. సో ఆ విధంగా 70,000 వ్యాపారం వస్తే మనకేంటంటే ఇక రోల్ మోడల్గా మనం కూడా ఒక మోడల్గా మారిపోతున్నాం, ఒక అడ్వర్టైజర్గా మారినాం. సో దేశవ్యాప్తంగా జరిగేటువంటి టర్నోవర్ మీద మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. 1 పాయింట్ ఇస్తుంది. దేశంలో జరిగే టర్నోవర్ మీద 1% తీసి ఆ 1%లోకి వెళ్ళి ఇలాంటి రివార్డ్ పాయింట్ ఎంతమంది సాధించారో వీళ్ళందరూ కూడా షేర్ చేస్తా ఉంది. ఆ పాయింట్ విలువ 800 కావచ్చు, 1000 కావచ్చు, 1200 కావచ్చు, 1500 కావచ్చు. బాగుందా బాలేదా? మనం చేసే పని మీద మనకు 3000 వస్తూ ఉంది. దేశవ్యాప్తంగా జరిగే టర్నోవర్ మీద మనకు 1000 రూపాయలు అదనంగా కలుస్తూ ఉంది. సో ఈ విధంగా సంవత్సరం కాలం కలిసిన తర్వాత మార్చి వరకు ఎన్ని పాయింట్స్ మనకు వచ్చి ఉన్నాయో అలాంటి పాయింట్స్ కూడా 12 నెలల కాలంలో జరిగే టర్నోవర్ మీద కూడా మళ్ళీ పర్సంటేజ్ తీసి మళ్ళీ కూడా మనకి లాభాల బోనస్, మన సింగరేళ్ళు అంటాం కదా, అలాంటి బోనస్ కూడా ఇస్తూ ఉంది. సో అన్నప్పుడు మన బిజినెస్ని ఎంత వేగంగా ఇక్కడ మనం మెచ్చుకుంటే ఆ విధంగా 1,15,000, 1,70,000, 2,60,000, 3,50,000 ఇది ట్రైనింగ్లో ఉన్నప్పుడు మనం అన్ని కూడా ఏ విధంగా వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. సో రాయల్టీ, టెక్నికల్ ఈ విధంగా దశల వారీగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మంచి వ్యాపారాన్ని మనం ఏంటంటే పెట్టుబడి పెడతలేం కదా, నిర్లక్ష్యం లేకుండా మనం చేసేటువంటి పనులన్నీ కూడా కొనసాగిస్తున్నాయి. కొద్దిగా సమయాన్ని కూడా ఖచ్చితంగా వెచ్చించి కనుక ఈ వ్యాపారంలో మనం మమేకమైతే తప్పకుండా మనం విజయం సాధిద్దామా? మరి మన ప్రాంతంలో మనమే ఒక రోల్ మోడల్గా మారదామా? నిజంగా చెప్పండి, ఎంతమంది రెడీ ఉన్నారు? అందరం రెడీ ఉన్నామా?
మళ్ళీ ఈ యొక్క సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేద్దాం? సమావేశాలు అనేది మీరు కూడా లిస్ట్ అవుట్ చేయండి. సో అన్ని ప్రాంతాలలో మనం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆర్సీఎంలో ఖచ్చితంగా నేను ఎదగాలి అనుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ వ్యాపారం బి వ్యాపారం వాళ్ళు తెలియజెప్పాలి. తర్వాత కొంతమంది చదువురాని వాళ్ళు వస్తే కూడా వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కాబట్టి ఆర్సీఎం యాప్ డౌన్లోడ్ చేయించడం, సో ఇది ఎలా చూడడం, ఇవన్నీ విషయాలు కూడా మనం తెలియజెప్పి సో అంతిమంగా మనం ఈ ప్రాంతంలో కూడా మన విజయాలని నమోదు చేయడానికి మరి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం.